బిడ్డలారా, ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. పిల్లలు అల్లరి చేయకుండా శబ్దంగా కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయండి. మీలో చాలామంది మిస్ అయ్యారు, మరి విస్తారమైన పని బాటల చేత ఆగిపోయారని నేను అనుకుంటున్నా. రెండోది, ఒకవేళ మీకు వినబడుతున్న ఈ సత్యవాక్యం అర్థం కాక అక్కడికి వెళ్ళిన పాస్టర్ గారు ఏదో లోతైన విషయాలు చెబుతున్నట్టున్నాడు, మనకేం అర్థం కావట్లేదేమో అని ఆగిపోయారేమో నాకు తెలియదు. లైవ్లో చూస్తున్న వాళ్ళైనా, ఆయన సన్నిధికి చేరి వచ్చిన వారైనా, ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఆ కానుకల పెట్టెలో అక్కడ పేపర్స్ ఉంటాయి, రాసి పాస్టర్ గారు మీరు చెప్పే వాక్యం నాకు అర్థం కావట్లేదు, లేకపోతే పలాంటి డౌట్ ఉంది, లేకపోతే నాకేం అసలు బుర్రకి ఎక్కట్లేదు, మీకు తోచింది, మీకు అనిపించింది, లేకపోతే నాకు అర్థమైంది అని ఒక ఫీడ్బ్యాక్ మీకు ఒకవేళ మనసులో ఉంటే మీ పేరు మీ ఫోన్ నెంబర్ రాయకుండా దాంట్లో వేయండి. అప్పుడు ఎవరని నాకు తెలియదుగా. అది మంచిదైతే సంతోషపడతా, చెడ్డదైతే సరిచేస్తా. కానీ మీరు మౌనంగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే నాకు అర్థం కాదు కదా. ఇక్కడ చెప్తున్న ఉపదేశాలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? మీరు కొంతమంది మాత్రమే ఉద్యోగంగా ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు ఏం చెప్పట్లేదు అంటే అప్పుడు నేనేం అర్థం చేసుకోవాలి? సరే, అలాగని మరలా నేను మూల పాఠముల వైపు వెళ్ళి పునాదిలో నుంచి రాలేను కదా. ఇప్పుడు దాకా కొంత దూరం ప్రయాణం చేశాం. మీలో కొంతమందికి ఆ పునాది సిద్ధాంతాల దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, దేవుని రాజ్య సంగతులు తెలియజేస్తున్నాను. మీకు అర్థమవుతుంది. కొత్తగా మీలో కొంతమంది యాడ్ అయ్యారు. మరలా మీకోసం వెనక్కి వెళ్తే ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళు వెనకబడతారు కదా. కాబట్టి ఒకవేళ మీకు అర్థం కాకపోయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో రెండవసారి కూడా మీరు వినొచ్చు. మంచి అవకాశం దేవుడు ఇచ్చాడు. పునాది వేయబడినది తప్ప వేరొక పునాది లేదు. యేసయ్య వేశాడు, అపోస్తులు వేశారు. ఇక ఎవడైనా ఆ పునాది మీదే కట్టాలి, మరలా కొత్త పునాది వేయడానికి లేదు. ఇక ఎంత అందంగా నిర్మాణం చేసుకున్నా, ఎంత క్రొత్తగా చేసుకున్నా దాని మీదే చేయాలి. పునాది మాత్రం ఫిక్స్. ఆ పునాది ఏంటో కూడా మన పరిచర్యలో మీకు తేటగా చెప్పడం జరిగింది. నిన్నటి దినాన, లాస్ట్ సండే, పోయిన ఆదివారం రోజున ప్రత్యేకమైన జీవితం గురించి మాట్లాడాను. మీకు ఎంతమంది గుర్తుంది? పైన 3 మెట్లు, కింద 3 మెట్లు, ఆ మధ్యలో ఉన్న మెట్టు పేరే వేరుబాటు జీవితం లేదా ప్రత్యేక జీవితం. కరెక్ట్గా మ్యాచ్ అయింది, చూసారా? అంటే పైన 3టికి కింద 3టికి మధ్యలో నీకు ఒక ప్రత్యేక జీవితం కావాలి. ఎందుకని నేను ఇంత ప్రయాసతో చెప్తున్నానంటే, మీకు తెలీదు, దేవుని వాక్యాన్ని సంఘముతో పంచుకోవటం ఒక పద్ధతి, ఒక క్రమం ఉంటుంది, తెలుసా? ఇప్పుడు మీకు చపాతీ చేయాలనుకోండి, ఎట్లా చేస్తారు? ఎవరైనా చపాతీ చేసిన వాళ్ళు ఉన్నారా? అందరు చేస్తారా? మరేంది, ఒక ఆమె నాకు చపాతీ చేసింది, తిన్నయ్యా అనింది. చేస్తుంటే చపాతీ రాట్లా. మామూలుగా ఈ 2 వేలతో చపాతీ పట్టుకొని ఈ పెద్ద వేలతో ఇలా అణచేసి ఇది లాగితే తునికి చేతిలోకి రావాలి. లాగితే రాలా. 2 చేతులు పెట్టా, అంక లాభం లేదని సరే చింపా. ప్రయాసపడి చింపుకున్నా కానీ ఆ చికెన్ ముక్క చపాతీ ముక్క నోట్లోకి వెళ్ళింది, కానీ మిక్సర్ పని చేయట్లా. ఇంకొక ఆమె చపాతీ చేసింది, అట్లా పట్టుకుంటే చపాతీని లేపితేనే తునిగిపోయి చేతిలోకి వస్తుంది. చపాతీ చేయటం అందరికీ వస్తుంది, కానీ అది తినేటట్టు చేయటం కొందరికే వస్తుంది. మీకు ఒకవేళ చేయటం ఎలాగా అంటే ఏముందనే నీళ్ళు పోసి కలిపేసి రుద్దేసి పెంకు మీద వేయటమే. కానీ మీకు తెలియని మర్మం ఏంటంటే, ఆ నీళ్లు పోసి కలిపే పిండి
ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పొలంలో నుంచి వస్తుంది. అవి గింజలుగా కుప్పగూర్చుకొని వాటిని తీసి సపరేట్గా దాంట్లో ఏమైనా కలుపు మొక్కలు, రాళ్ళ మొక్కలు, మట్టి పిల్లలు ఉన్నాయేమో సపరేట్ చేసి ఆ గింజల్ని మరలా మరబట్టించి దాన్ని జల్లెడబట్టి ఆ పిండిని మరలా కలిపి కాల్చి ఆ తర్వాత ప్లేట్లోకి వేయాలి. అప్పుడు తినడానికి యోగ్యంగా ఉంటుంది. గింజలు తినలేము, ఉట్టి పిండి తినలేము, తడిసిన ముద్ద తినలేము కాలకపోతే. దేవుని వాక్యం యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. నేను చెప్పలేదు మీకు అడ్రస్, ఇంకా అన్నీ చెప్తే చాలా లేట్ అయిపోద్ది. యెహోవా వాక్యం మీకు కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకును. దేవుని వాక్యం అంత ఒకే చోట సమకూర్పుగా ఉండదు. కొంత ఇక్కడ కొంత అక్కడ ఉంటుంది. మనం దాన్ని ఏరుకోవాలి. పొలంలో గింజలు వేరినట్టుగా ఏరుకోవాలి. ఏరుకున్న గింజలు తింటే సరిపోద్దా? సాలదు. మరి దాన్ని ఏం చేయాలి? దంచాలి. దంచిన తర్వాత జల్లెడ పట్టాలి. జల్లెడ పట్టి వచ్చిన ఆ పిండిని పిసికి ముద్దగా చేసి కాల్చి ఆ తర్వాత తినాలి. ఇప్పుడు మీకు వడ్డిస్తున్న ఈ ఆత్మ సంబంధమైన దేవుని వాక్యం ఈ వారమంతా నేను ఏరుకొని రాత్రుల్లో దాన్ని దంచుకొని, మీరు రోకాలతో దంచితే నేను మోకాలతో దంచుకొని ప్రార్థనలో దాన్ని జల్లెడబట్టుకొని ప్రత్యేకించుకొని పరిశుద్ధాత్మతో దాన్ని కాల్చి ఈ ఆదివారం మీకు వడ్డిస్తా. మరి ఇంత ప్రయాస పడుతుంది దేనికయ్యా అంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, మీరు నా వైపు చూడండి. అమ్మా, అంత అసలు ప్రమాదం జరిగేది ఎక్కడ? నేను రెఫరెన్స్ చెప్పటం, మీరు బైబిల్ చేయటం, ఇక అంతే అక్కడే ఉంటారు మీరు. ఒరువరు ఈ మాట ఇక్కడుందా, నేను ఇన్ని రోజులు చదవలేదే అని మీరు ఆడే ఆగిపోతారు. నేనేం వెళ్ళిపోతూ ఉంటా. అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సమస్త జ్ఞానంతో అన్ని విషయాలను మీకు బోధించి బుద్ధి చెప్పి ఖండించి ఏ విధంగానైనా మనుష్య కుమారుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టవలనని మేము ప్రయాసపడుతున్నాము, మీకు ప్రకటిస్తున్నాము అంటాడు. ఈ రోజున ఒక వాగ్దానం దేవుడిచ్చాడు. ఏంటది? జయించండి, జయించండి. ఆ జై జీవితం ఎలా రావాలో ఒక మాట చెప్పాడు ప్రభు. ఏం జయించాలో, ఎలా జయించాలో చెప్పుకుంటానే వస్తున్నాడు ప్రారంభ రోజు నుంచి. నీ జీవితంలో 2023 వరకు సాధించాలని, సమకూర్చాలని, కాపాడుకోవాలని, సంపాదించాలని ప్రయాసపడి ఓడిపోయి అవమానం పొంది కన్నీళ్లు గార్చి నిరాశలో ఉన్నవే, ఈ 24వ సంవత్సరంలో నీ నిరాశ, నీ కన్నీళ్ళు, నీ కష్టం నువ్వు జయించాలి అని దేవుడు కోరుకున్నాడు. దానికి ప్రతిగా సింహాసనం మీద నీ ఆశీర్వాదం ఉంది, అక్కడికి రావాలి అని దేవుడు చెప్పాడు. ఆ సింహాసనానికి ఎలా రావాలో 7 మెట్లు పెద్దలు అపోస్తలుల ద్వారా నిర్ణయించబడ్డాయి. 7 మెట్లే ఉంటాయా అన్నయ్య? బైబుల్ ఎక్కడైనా ఉందా? నువ్వు చూసావా? నీకు చెప్పాడా అంటే దానికి మీకు ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చా. దేవుడు ఏం చేసినా సంపూర్ణంగా చేస్తాడు. ఆయన సంపూర్ణత 7లో ఉంది అని చెప్పా. ఓకేనా? దేవుని యొక్క సంపూర్ణత ఎక్కడుంది? 7లో ఉంది. ఇది ఎలా చెప్పగలవు అన్నయ్య? ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే అక్కడ ఎన్ని మాటలు కనపడతాయో. 7 దీపస్తంభముల మధ్య 7 నక్షత్రములు చేతబట్టుకొని 7 ఆత్మలు గలవాడు 7 సంఘములతో 7 దూతలతో మాట్లాడుతున్న విషయాలు. 7 ఖండాలు, 7 వింతలు, 7 వారాలు, 7 రోజులు, ఈ సృష్టిని చేసిన 7 అని చెప్పిన దేవుడు ఈ విషయంలో మాత్రం 8 పెడతాడని నేను అనుకోవట్లా. 7 మెట్లలోనే ఉంటుంది. ఒకవేళ మీరు 7 మెట్లు ఏముందిలే, గట్టి కాలు చాపితే అంత దూరం పోద్దని నువ్వు అనుకోవచ్చేమో. ఒక్కొక్క మెట్టి ఎక్కండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందండి, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించండి అని నేను చెప్పుకుంటూ వస్తున్నా. నా మట్టుకు నేను మీకు బోధిస్తున్నా, మీరు వింటున్నారు. ఏముందిలే ప్రత్యేకంగా ఒకేసారి 4 మెట్లు కొంచెం కష్టపడితే వెళ్ళొచ్చు అని అనుకుంటావేమో. ఒకవేళ ప్రభు దగ్గర ఉన్న మెట్లు ఒక్కొక్క మెట్టు 100 అడుగులు ఉంటే ప్యాంట్ చినిగిపోద్ది. ఏమైద్ది?
ఏడైపోతే 100 అడుగులు వేస్తావు నీ అడుగు. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు జయిస్తే ఆత్మదేవుడే నిన్ను ఎక్కిస్తాడు మెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా సరే ఈ భూమి మీద క్రీస్తు రక్తంలోకి వచ్చి నేను దేవుణ్ణి నమ్ముకొని పరలోక రాజ్యం రావాలని ఆశ కలిగిన ఎవరైనా ఈ మెట్టు ఎక్కకపోతే స్వాస్థ్యంలో పాలు లేదు. మనోహరమైన స్థలములో పరలోక రాజ్యంలో ఆయన వారసత్వంలో జీతం, బహుమానం, కిరీటం, మహిమ ఏదైనా నీకు ఆ కృపను దొరకదు. అన్న వేరే సంఘంలో పోయి ఎట్టకొట్టి దొరికి అసలు ఏడైనా అదే ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురు అని సామెత ఒకటి ఉంది. నీకు ఏడే భక్తి చేయని చేతగా లేదు, ఈ మాటలు వినడానికే నీకు మనసు పుట్టలేదు, ఈ మాటలే అర్థం చేసుకోలేదు, ఇంకా తిక్క సుబ్బయ్య చెప్పే మాటలు నువ్వేమేంటో చెప్పు, నీకేం అర్థం అవుతాయి? నువ్వు ఎక్కడ పరలోకంలో ఆయన సన్నిధిలో నిలబడగలుగుతావు? ఆ బలం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి ఆయన సన్నిధి అయిన సత్తుగల భూమిలోకి తీసుకొచ్చాడు. కొట్టు, దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్, హల్లెలూయా. అలాంటిది నేను మీకు ఆ ప్రారంభ దినం నుంచే చెప్తున్నా. 3 మెట్ల వరకు ఓకే, 4వ మెట్టు కొంచెం లోకానికి వేరుగా, కులానికి వేరుగా, రక్త సంబంధులకు వేరుగా, స్నేహితులకి, ఈ లోక సంబంధమైన నటనలకి, ఈ లోక సంబంధమైన ఆకర్షణలకి వేరుగా బ్రతకడం కష్టం కదా. ఎవరికైనా ఆ ప్యాంట్లు ఎందుకురా, ఆ చొక్కాలు ఎందుకురా, ఆ కట్టింగ్లు ఎందుకురా అని చెప్తే బాధగా ఉంటుంది. కానీ తప్పదు. వేరుగా ఉండాలంట. వారిలాగా మనం కలిసిపోయి బ్రతకూడదు, మనం ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఏమండి ఈరోజు వాళ్ళు ఉన్నారు, ఎవరు మన అన్నోళ్ళు, ఎవరు ఇస్సాకు అన్న ఎవరు? ఇస్సాకు ముందు పుట్టింది ఎవరు? యాకోబా. మరి అదే కదా నేను అడుగుతుంది. నేను పెద్ద జీకే అడిగినట్టు కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు? ఇస్సాకు ముందు పుట్టింది ఎవరు? వాళ్ళ డ్రెస్సులు చూశారు మీరు ఎప్పుడైనా? రాజీ పడతారా? ఎంత స్టైల్ కటింగ్ చేపితే ఉపయోగమైంది? నెత్తిన టోపీ తీయకూడదు. ఎంత క్వాలిటీ బట్టలు వేసుకుంటే ఉపయోగం ఏముంది? ప్యాంట్ గిరికలకు పైకే ఉండాలి, లూజుగానే ఉండాలి. అంటే స్త్రీ అయినా పురుషుడైనా ఏ వ్యక్తిని ఆకర్షించే విధంగా వారు బ్రతకకూడదు. వారు కేవలం దేవుణ్ణి ఆకర్షించాలి. అదే కదా ఒక నిజాంకి దేవుడి కాని వారిని వెంబడిస్తున్న వారికి అంత నిష్ట ఉంటే, సత్యమైన దేవుడు మన కొరకు ప్రాణత్యాగం చేసిన వాడు, మనల్ని కోరుకొని ఆయన సింహాసనం ఇవ్వాలని ఆశించిన వాడి కొరకు మనం బ్రతకటం న్యాయమా కాదా చెప్పండి? న్యాయమన్నోళ్ళు గట్టిగా ఎల్లులో చెప్పండి. ఆ వెనకాల అక్కోళ్ళ చేతులు అసలు లేవలా. సర్లేమ్మా, నేనేం చెప్తున్నానంటే, ఒక గుర్రాన్ని నీటి తొట్టి దాకే నేను తీసుకురాగలను. నీళ్ళు తాగాలో వద్దో మీ ఇష్టం. నాకు ఇచ్చిన కృప చొప్పున దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత నేను విత్తుకుంటూ వెళ్తున్నా. అంటే ఈరోజు ఒక చిన్న డౌట్ నా మైండ్లోకి వచ్చింది. నేను త్వరగా ఈరోజు ఆరాధన ముగించాలని, త్వరగా కిందకి రావాలని అనుకుంటున్నప్పుడు ఒకే మనిషి 2 పాటలు పాడినట్టుగా వినపడింది. ఎందుకని 2 పాటలు పాడాల్సి వచ్చిందంటే, పాట పాడేవాళ్ళు పక్కన లేరేమో, అందుకే పాడారేమో. అంటే ఆరాధన ప్రారంభమై ఇంత సమయమైనా కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే మనం చెప్పే బోధ వాళ్ళకి అర్థం కావట్లేదేమో అనిపించింది. సరే, కానీ మధ్యలో వదిలేయటం వీరుల లక్షణం కాదు. ఎట్లాగైనా 7 మెట్లు ఎక్కించే వదిలిపెడతాం మిమ్మల్ని. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు ప్రాముఖ్యంగా 5వ మెట్టు. 5వ మెట్టు ఏంటది? దైవిక స్వస్థత. చాలా ప్రాముఖ్యమైనది ఇది కూడా. ఈ దైవిక స్వస్థత అంటే ఏంటి, దాని గురించి లోపలికి చెప్పాలని నాకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే మీరు బాగా ఇబ్బంది పడుతున్నట్టుగా నా ఫీలింగ్, నా అంతరంగం, నా అంతరాత్మ చెప్తా ఉన్నాడు. మీరు బాగా వాక్యంలో కొంచెం లోతుకి వెళ్తున్న కొద్దీ బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకని కొద్ది పైన చెప్తా, త్వరగా చెప్తా, వివరించి విశదీకరించి చెప్తే చాలా సమయం అవుతుంది కూడా.
అసలు ఈ దైవిక స్వస్థత గురించి నేను ధ్యానం చేసి ఏరుకున్నప్పుడైతే గంపకు వచ్చినాయి దేవుని వాక్యాలు. అవన్నీ చెప్పాలంటే మరలా 2 నెలలు పొడిగించుద్ది దైవిక స్వస్థత దగ్గరే. కాబట్టి ఈ అన్ని విషయాలు చెప్పడం కుదరదు, కానీ కొన్ని విషయాలు మీతో చెప్తా. అసలు స్వస్థత ఎవరికి అవసరం? రోగికి అవసరం. రోగం ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఆ రోగం ఎలా స్వస్థపరచబడాలి? ఎవరికి స్వస్థత కలుగుతుంది? స్వస్థతలో రకాలు. దైవిక స్వస్థత అంటే ఏంటి? అది సంఘమైన మనకి దేవుడు ఎందుకని ఆ మెట్టు ఎక్కమన్నాడు, దైవిక స్వస్థత అనే మెట్టు ఎందుకు ఎక్కమన్నాడు అనే విషయాలు మీకు తేల్చి చెప్పి ఆరాధన ముగించుకుందాం. ప్రాముఖ్యంగా మూలవాక్యంగా ఒక మాట చదువుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. నడిచిన ఎడల నీ దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములో ఏది నీకు రానివ్వను. ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆమేన్. నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఏ ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, ఏ ఎండి డాక్టర్ కాదు, ఎంఎస్ డాక్టర్ కాదు, ఇక లేకపోతే రకరకాల వైద్యులు, ఆయుర్వేదము, హోమియోపతి, అల్లోపతి, కైరోపతి ఇవన్నీ కాదు. నీకొచ్చిన రోగమును స్వస్థపరచు యెహోవాను నేనే, రోగమును బాగు చేయవాడని నేనే అని చెప్తాడు. ఇదే మాట పేతురు అంటాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇది ఫాస్ట్ టెన్స్ కాదు, ఫాస్ట్లో కంప్లీట్ టెన్స్ అనమాట. అదే టెన్సో. దేవుడు ఆల్రెడీ ఆయన దెబ్బల చేత, ఆయన గాయముల చేత మనకు స్వస్థత అనుగ్రహించేశాడంట. స్వస్థపరిచేవాడు దేవుడు. పొందిన గాయముల చేత మనకు స్వస్థత అనుగ్రహించాడు. ఏంటి ఈ దేవుని స్వస్థత అనుగ్రహించిన స్వస్థత అంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఐగుప్తు అనుభవాలు ఉంటాయి. అంటే ఐగుప్తులో విగ్రహారాధన ఉంది, ఐగుప్తులో చిల్లంగితనం, ఐగుప్తులో చేతబడి, ఐగుప్తులో దాన్ని ఏమంటారు వాస్తులు చూడడం, ఐగుప్తులో ఈ దినములు, మాసములు, సంవత్సరాలు, ఉత్సవ కాలములు, మంచి రోజులు, మంచి గడియలు చూసి అలవాటు ఉంది. ఐగుప్తులో ఆచారం ఉంది. ఐగుప్తులో ఉన్న ఆ శాపం అంతా ఈ భూమి మీద మనకు ఉంది. కాబట్టి ఈ భూమి మీద వచ్చే రోగం ఏది నీకు రానివ్వను, ఒకవేళ వచ్చినా దాంట్లో నుంచి నేను నిన్ను బాగు చేస్తాను అన్నాడు. మరి ఈ రోజున సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా, సేవకులు కూడా డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారుగా, హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నారుగా. మరి ఎందుకు వెళ్తున్నారు? స్వస్థపరచు యెహోవాను నేనేం చెప్పాడు కదా, నేను పొందిన జబ్బల చేత నీకు స్వస్థత నిశ్చయంగా కలుగుతుందని చెప్పాడు కదా, నా గాయాల్లో స్వస్థత ఉందని చెప్పాడు కదా. మరి స్వస్థపరచు యెహోవా దేవుడు మనకున్నప్పుడు మనం ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలి, మనం ఎందుకు నాటు వైద్యాలకు వెళ్ళాలి, మనం ఎందుకు వాళ్ళని ఆశ్రయించాలి అని చెప్పినప్పుడు, దైవిక స్వస్థత అంటే నీ శరీరంలో ఎలాంటి రోగము క్రియేట్ అయినా, జనరేట్ అయినా, అది దయ్యపు శక్తి కానీ, రోగం కానీ, శరీర బలహీనత కానీ ఏదైనా నీ జీవితంలోకి వస్తే, ఆ రోగం నీ దగ్గరికి వచ్చినప్పుడంట నువ్వు దేవుని వైపు చూడాలంట. ప్రభువా, ఈ రోగం వచ్చింది, ఈ బలహీనత వచ్చింది, ఈ సమస్య వచ్చింది, నన్ను బాగు చేసేది నువ్వే కదా. అల్టిమేట్గా చివరికి నువ్వే బాగు చేయాలి కదా. మరి నువ్వు బాగు చేయని ఆయన కొరకు ఎదురు చూడటమే దైవిక స్వస్థత. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నీకొచ్చిన వ్యాధిని, నీకొచ్చిన రోగాన్ని, నీకొచ్చిన నొప్పిని, నీకొచ్చిన బాధని భరించలేక పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గరనో నువ్వు ఆశ్రయించకుండా ఆ బాధను భరిస్తూ దేవుని వైపు చూసి ఓర్చుకోవడమే దైవిక స్వస్థత. మరి మన వల్ల కావట్లేదు ఏంట్రా అంటే, యేసయ్య ఒక మాట అంటాడు, 30 60 100. విశ్వాసము 3 రకాలు, 30, 60, 100. అంటే ఎట్లా అంటే, ప్రారంభంలో భక్తి చేస్తున్నారు కొందరు, వారిని గురించి లోకం ఏమంటుందంటే, అమ్మ నేను ఈ మధ్య చర్చికి వెళ్తున్నాను, ఇక అన్ని దేవుడే చూసుకుంటాడు, నా బాధ్యత, నా భారం యెహోవా మీద వేశాను అని దేవుని మందిరానికి వెళ్తుంది. ఈ లోపు జ్వరం వచ్చింది.
ఒళ్ళు గాలిపోతూ ఉంది, నీరసించిపోతూ ఉంది, బలహీనరాలైపోతుంది, అరికాలు నుంచి నడినెత్తి వరకు అంత గాయమైంది, మూలుగులు విడుస్తూ ఉంది. ఆమె అంటుంది, మాయ్ లేచి హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకో, ట్యాబ్లెట్ తెచ్చుకోపో. లేదు, నేను ప్రార్థన చేసుకొని యేసు రక్తం రాసుకుని దేవుడు స్వస్థపరుస్తాడు. మాయ్ విశ్వాసం ఉండొచ్చు కానీ, నమ్మకం ఉండొచ్చు కానీ మరి అంత కాదమ్మా. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఉంటుందా? ఆరిపోద్దా? చెప్పరేంది? ఆరిపోద్దంటే ఏందో అన్నట్టు చూస్తారు. గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఉంటుందా? మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. ఉండదు కదా. మరి అందుకే నువ్వు గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే కుదరదు, పోయి స్వస్థ ట్రీట్మెంట్ చేయించుకోపో. సరే వెళ్ళింది, ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చింది. 60 విశ్వాసం ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది తెలుసా? ట్యాబ్లెట్ తెచ్చుకొని, ప్రభువా మందు ఇచ్చాడు కానీ ఈ మందు మెంగాని నువ్వు స్వస్థత అయ్యా అని మందు వేసుకొని ప్రార్థన చేసుకొని పడుకుంటుంది. అది 60. 100 విశ్వాసం ఏంటంటే, సరే ఈ బాధ ఇలాగే ఉండని, అల్టిమేట్గా డాక్టర్ వైద్యం చేసిన స్వస్థపరిచేది నీవే కదా, నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతా, లేకపోతే నేను చచ్చిపోతా. ఇది దైవిక స్వస్థత. అంటే ఈ విశ్వాసం ఏంటంటే, ఆరని దీపమై దీప్యమానమై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనై. చప్పట్లు కొట్టు గట్టిగా. వెలిగించిన దీపము నీవు, వెలిగించిన దీపము నీవు వెలిగించి. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఏమవ్వదంట. ఇందాక మీరు గాలిలో దీపం పెడితే ఆరిపోద్ది అన్నారుగా, మరి అంతలోకి ఆరిపోద్ది అంటున్నారేంది? ఎందుకు ఆరిపోద్దంటే, 30 విశ్వాసంతో నువ్వు దీపం పెడితే ఆరిపోద్ది. 30 విశ్వాసంతో నిలబడ్డామనికి ఆరిపోతావు. అక్కడక్కడ మన పేపర్లో టీవీలో చూస్తుంటామే, పాస్టర్ గారు పునర్జన్మ వస్తుంది, మనందరూ సమాధి అయిపోదామని గుంతలో పెట్టాడు, మొత్తం చచ్చారని. వీడికి 30 విశ్వాసం, 30 భక్తి. పిల్లోడు చచ్చిపోతున్నా ఆ మధ్య ఒక ఆయన చెప్పాడు నాకు, కడుపులో గడ్డలు వచ్చి ఆ పిల్లడికి ఇక ఈ పగిలిపోయి చచ్చిపోతాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తే ఆడు గట్టిగా ఉన్నాడంట, నేను జాన్సన్ అని చెబుతానే పోతా లేకపోతే నేను బానని అని. నేనంటే నేను కాదులేమ్మ, లేనిపోతే నా మీదకి వచ్చారు. ఎవరో పాస్టర్ గారు చెప్పాడంట, పలాని పాస్టర్ గారు పేరు చెప్పి ఆయన పేరు చెప్పలేక నా పేరు చెప్పుకున్నా. పలాని పాస్టర్ గారి పేరు చెప్పి ఆయన చెప్తే పోతా లేకపోతే నేను పోను, దేవుడే స్వస్థపరచాలన్నాడు. గడ్డలు పగిలిపోయి వాడు చచ్చిపోయాడు. 30 విశ్వాసం, 100 విశ్వాసం లేక 30 విశ్వాసంతో దీపం పెడితే ఆరిపోద్ది. కానీ 100 విశ్వాసంతో నువ్వు సుడిగాలిలో పెట్టినా జడివానలో పెట్టినా నీ దీపము యేసయ్య ఆరిపోనివ్వడు. చప్పట్లు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకని ఇంత గట్టిగా చెప్పగలనంటే, చాలామంది యేసయ్య దగ్గరికి 100% ప్రజలు ఏ కారణంతో వస్తారంటే, వాళ్ళ శరీరాల్లో కుటుంబాల్లో భయంకరమైన రోగాల చేత, బాధల చేత, శాపం చేత, కీడు చేత కొట్టుమిట్టాడుతూ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి కట్టాల్సిన అంతరాలు, పెట్టాల్సిన మంత్రాలు, చేయాల్సిన చేతబడులను చేయించుకొని ఇక్కడ ఎక్కడ స్వస్థత లేక అల్టిమేట్గా దేవుడి దగ్గరికి వస్తారు. కావాలంటే మీరు చూడండి, నేను మరణ పడకల్లో ఉన్నాను, దేవుడు నన్ను లేపాడు, అందుకే నేను ప్రభుని నమ్ముకున్నాను. లేదా నేను పలానా రోగంతో బాధపడుతున్నాను, దేవుడు నన్ను లేపాడు, అందుకే నేను ప్రభుని నమ్ముకున్నానని చెప్తారు. మన మందిరంలో కూడా మరణకరమైన రోగాల్లో నుంచి దేవుడు విడిపించిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే డాక్టర్ వైద్యం మాత్రమే చేయగలడు, స్వస్థపరిచేది దేవుడే. డాక్టరే కనుక స్వస్థపరిచేవాడైతే మనతో సంతకాలు పెట్టించుకోడు. ఎక్కడ పోయేటప్పుడు, ఆపరేషన్ పోయేటప్పుడు సంతకం పెట్టమని ఎందుకంటాడు? ఏమో నా తిక్కలతో కోచికి కుట్లేసేటప్పుడు ఏడన్నా ప్రాణం పోతే నాకేం సంబంధం లేదు,
అని ముందుగానే మనతో ఒక అగ్రిమెంట్ చేయించుకుంటాడు. నిజంగా బ్రతికించేవాడైతే, నిజంగా బాగు చేసేవాడైతే సంతకాలతో పనే ఉంది. అతని ట్రీట్మెంట్ అతను చేస్తాడు అంతే. బాగవటం బాగోపోవటం అతని చేతుల్లో లేదు, మన చేతుల్లో లేదు. ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలోనే ఉంది. నువ్వు ట్రీట్మెంట్ చేయించుకున్నా చేయించుకోకపోయినా నువ్వు బ్రతకాలో బట్ట కట్టాలో అనేది ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు నిర్ణయిస్తాడు, దేవుడు చేస్తాడు. అందుకే మన విశ్వాసం 30 అంతల్లో నుంచి 100 అంతలకు వెళ్ళాలి. ఆ 30 అంతల విశ్వాసం మారు మనసు దగ్గర ప్రారంభమై 100 అంతల విశ్వాసం దైవిక స్వస్థత దగ్గర నిలబడుతుంది. ఆమేన్. అప్పుడు ఏ వ్యక్తి అయితే ఆ విశ్వాసంలోకి వస్తాడో ఆ వ్యక్తి యోబులాగా మారిపోతాడు. ఆయన్ని గర్వాపస చేయమని చూద్దాం. యోబుని గర్వాపస అంటే తెలుసా? మాయ్ మీరేం చర్చికి వెళ్తున్నారు? కులమైంది, మతమైంది, మీరు చర్చికి వెళ్తే మీరు క్రిస్టియన్ రాయం, మీకు ఆఫర్లు రావు, పథకాలు రావు అనగానే ఓ నాయన ఎందుకు వచ్చిన గొడవలు బాబు, అయిన తీసేయ్యా, తూచేయ్యా, నీ రేషన్ కార్డు పోద్ది, నీ ఉద్యోగం, నీ వ్యాపారం తీసేస్తామనగానే భయపడే బ్యాచ్ 100% ఫెయిత్లో ఉండరు. వాళ్ళు 30 అంతల విశ్వాసంలో ఆగిపోతారు. యోబుకు రోగం వచ్చింది, కట్టుకున్న భార్య వచ్చి తిడుతుంది యోబుని. దేవుణ్ణి దూషించి చావరాదా? ఏం చేసింది నీ భక్తి? ఏం చేసింది నీ ప్రార్థన? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి భక్తి చేసావు కదా, అది నీకేం మూట కట్టింది అని బలవంతం పెట్టినప్పుడు యోబు ఒక్క మాట కూడా అనలేకపోయాడు. కారణం ఏంటంటే అతను 100 అంతల విశ్వాసంలో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన భక్తి పరిపూర్ణతలోకి దగ్గరవుతూ ఉన్నప్పుడు మన శరీరంలో కలుగుతున్న రోగం విషయమై మనం దేవుడి మీద అనుకుంటాం కానీ కలవరపడము. ఆమె. అందుకే మీ శరీరాల్లో ఎప్పుడైనా రోగం వచ్చినా, బలహీనత వచ్చినా, వ్యాధి వచ్చినా, శరీరం నలిగిపోతున్నా నువ్వు దేవుడి మీద ఆనుకోగలిగితే యేసయ్య పొందిన దెబ్బలలో నీకు స్వస్థత కలుగుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె. అయితే ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి లేదా ఒక వ్యక్తికి రోగం ఎందుకు వస్తుంది? వ్యాధి ఎందుకు వస్తుంది? శాపం ఎందుకు వస్తుందంటే మొదటిది పాపం వలన మనిషికి రోగం వస్తుంది. దేనివలన? పాపం వలన. ఒక ఆయనకి పక్షవాతం వచ్చింది. అందరూ అనుకుంటున్నారు పక్షవాతం ఎందుకు వచ్చింది? సరిగా నీళ్ళు తాగవు, సరిగా అన్నం తినవు, ఆలోచన చేస్తూ ఉంటావు, ఆలోచించి మెంటలు ఎక్కువైపోయి నీకు మొత్తం పడిపోయినాయి అక్కడక్కడ. లేదు, ఎన్ని చోట్ల చూపించినా ఆయనకు స్వస్థత రావట్లేదు. నాకు తెలిసి కేరళ వైద్యం కూడా చేయించుంటారు, అయినా స్వస్థత రాలా. ఆ మధ్యలో ఎవరో చెప్పారు యేసయ్య దగ్గర తీసుకెళ్ళండి, ఇన్ని బాగైపోతాడు. యేసయ్య ఎట్లా బాగు చేస్తాడు? ఇంతమంది వైద్యులు బాగు చేయలేంది యేసయ్య ఎలా బాగు చేస్తాడు? చెయ్యగలిగిన వాడు, చేయుటకు సామర్థ్యం గలవాడు ఆయనే. చివరిలో తెలుసుకున్నారు, ఇక ఆయన దగ్గర తీసుకెళ్ళండి అన్నాడు. ఇక ఒక నలుగురు యేసుప్రభు ఒక ఇంట్లో ఉంటే ఆయన వైపు చూసి ఆయన దగ్గర తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. కానీ ఇంటి నిండా ప్రజల సమూహంతో నిండిపోవటం వల్ల వాళ్ళకి అవకాశం లేక ఆ ఇంటి పైకెక్కి ఆ ఇంటి పైన ఉన్న పెంకులు తీసి ఆ పక్షవాయువు గలవాన్ని యేసయ్య ముందుకు దించారంట. అప్పుడు యేసు ప్రభు వాడి మీద నూనె పోసి ప్రార్థన చేసి రోగాన్ని గద్దించలా. ఏమన్నాడు తెలుసా? నో. ఎస్. లూకాసు వార్త 7వ అధ్యాయం 40 మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యేసు వారి విశ్వాసము చూసి ఆ పక్షవాతము కలిగిన వానితో మాట్లాడుతున్నాడు, కుమారుడా, ఎస్, నీ పాపం వల్ల నీకు రోగం వచ్చింది, నీ పాపమే నిన్ను ఈ పడక మోస్తుంది, కనుక నీ పాపములు నేను క్షమిస్తున్నాను. పక్షవాయువు గలవానితో చెప్పి చాలండి. వారు ఆ మాటలు మాట్లాడుకొని చుండగా ఆ పక్షవాయువు గలవాడు వాడి మంచం ఎత్తుకొని నడవసాగాను. హల్లెలూయా, హల్లెలూయా. పాపము అనే దానికి అర్థం నీకు తెలిస్తే ఆ పాపము జోలికి నువ్వు వెళ్లకుండా ఉంటే నీకు రోగం రాదు. ప్రారంభంలోనే రోగం ఎందుకు వస్తుందంటే పాపం, మనిషి పాపం రోగానికి కారణమవుతుంది. దేవుని అద్భుతాన్ని నువ్వు రుచి చూడు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు ఎన్నో చేసి ఉంటాడు. అమ్మా,
జాగ్రత్త వినండి. ఆ రోజు ఆ ఊళ్ళో భయంకరమైన కరువు, తినడానికి తిండి లేదు, ఇంట్లో బియ్యం లేవు, కందిపప్పు లేదు, నూనె డబ్బాలు లేవు. ఇక అందరూ కరువుతో చచ్చిపోతున్నారు, నేను కూడా చచ్చిపోతా కదా అని డిసైడ్ అయిపోయింది ఆ తల్లి. ఒక్కడే కొడుకు, నేను కూడా చచ్చిపోతాను అనుకుంటుంది. లాస్ట్గా అంతుంటే వండుకొని చచ్చిపోదామని, వండుకొని తిని చచ్చిపోదామని బయటికి వెళ్ళింది పుల్లలు ఏరుకోవడానికి. అప్పుడు గ్యాస్ స్టవ్ లేవులే. పుల్లలు తెచ్చుకోవడానికి బయటికి వెళ్తే అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా? నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు ఇవ్వగానే అన్నాడు, అంత అన్నం పెడతావా అన్నాడు. అయ్యా మాకున్నేదే అంత, దాంట్లో నీకు పెడితే ఇక మేమేం తినాలి? ఆ కొంచెం తిని ఇంక రేపు ఎల్లుండి చేత అయితే బతికేది, లేకపోతే చచ్చిపోయేది, అట్లా అన్నీ మేము అనుకుంటున్నాం అయ్యా అంటే ఆయన అన్నాడు, సరే కానీ మొదట కొంచెం ఒక ముద్ద అయితే నాకు పెట్టు అన్నాడు. ఈమె వెళ్ళింది, మొదట రొట్టెని చేసుకొని తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది. ఆ రొట్టె తినిన దైవజనుడు అన్నాడు, ఇక ఎల్లు, నీ తొట్టిలో పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు అన్నాడు. అబ్బా ఎంత ఆశీర్వాదం! కొట్టాలని చప్పాలు కొట్టాల్సిందే వేస్తున్నట్లేదు. ఆగండి. నేను చాలాసార్లు అనుకున్నా, ఆ విశ్వాసం ఎంత గొప్పది, ఆమె దాతృత్వం ఎంత గొప్పది, లేకపోతే ఇంత అద్భుతం జరగటమా? తొట్టిలో పిండి తక్కువ కాల, బుడ్డిలో నూనె అయిపోవాలా? ఎంత అద్భుతం జరిగింది, ఎంత అద్భుతం చేశాడు దేవుడు ఆమె పట్ల. రోజులు గడుస్తున్నాయి, కరువు తీరిపోయే వరకు దేవుడు పోషించాడు, అంతా బాగానే ఉంది. కొద్ది రోజుల్లోనే ఆ అద్భుతం జరిగిన, ఇక కరువు తీరిన తర్వాత ఆ పిండి ఆ నూనె ఆగిపోయింది, ఓట ఆగిపోయింది. కరువు తీరిన తర్వాత అక్కడ రాసిన మాట, అటు తర్వాత ఆమె కుమారుడికి రోగం వచ్చిందంట. ఏమొచ్చింది? ఎలాంటి రోగం వచ్చింది తెలుసా? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17, 18. 17వ అధ్యాయము 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, 16వ వచనం చదువు. తక్కువ కాలేదు, అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు, అబ్బో, ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు అంటే ఆ ఇంటికి యజమానుడు లేడు, బహుశా ఆమె విధవరాలు అయిండొచ్చు. అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా వినండి. ఆమె విధవరాలు అయిండొచ్చు, భర్త లేడేమో. ఆమెతో చెప్తున్నాడు, ఇంటి యజమానురాలి కుమారుడు ప్రాణం పోయేంత జబ్బు పడ్డాడంట. ఏం జబ్బు వచ్చిందో? ప్రాణం పోయింది, చచ్చిపోయాడు. ఆ చనిపోయిన కుమారుని ఇంట్లో పెట్టి ఈమె వెళ్ళింది ఏలియా దగ్గరికి. అయ్యా, నువ్వు నా దగ్గరికి ఎందుకు రాలేదు? నా కోసం ఎందుకు ప్రార్థన చేయలేదు? నా పాపము నాకు తెలిసే ఉన్నది, అందుకే నా కుమారుడు చనిపోయాడయ్యా అని ఒప్పుకుంది ఆ పాపాన్ని. ఆమె జీవితంలోనే అద్భుతం జరిగింది. పిండి తక్కువ కాల, నూనె అయిపోలా. కొంతమంది వస్తున్న ధనాన్ని బట్టి, కలుగుతున్న ఐశ్వర్యాన్ని బట్టి, అధికారాన్ని బట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని భ్రమపడతారు. నీ పాపము నీకు తెలుసు, దేవుడికి తెలుసు. లోకంలో వారికి తెలియకపోవచ్చు. నీ శరీరంలో పుట్టిన రోగానికి కారణం నీ పాపమే. అది గర్వమా, అహంకారమా, లేకపోతే వ్యభిచారమా, దొంగతనమా, మోసమా, అబద్ధమా, అతిక్రమమా, అసూయ, ద్వేషమా, దేని వలన నువ్వు పాపం చేస్తున్నావో ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. ఈ పాపము ద్వారా నీలో ఒక రోగం వస్తుంది, నీ శరీరం బలహీనం అవుతూ ఉంటుంది, నీకు ముసలితనం వస్తూ ఉంటుంది. నీవేమో అది తెలియక ఇంకా పోయి మేకప్ వేసుకుంటూ ఉంటావు, అది వేసుకునే కొద్ది ఎక్కువైతూ ఉంటుంది. నీకు తెలియక నీ పాపాన్ని కప్పాలని ఎన్ని మేకప్ వేసినా నీ మరణకరమైనది బయటకు వస్తూనే ఉంటుంది. రాదా? ఏదో ఒక రోజు పట్టిస్తుంది, మరణానికి దొరికిపోతావు, చంపేస్తుంది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆమె అంటుంది, మొత్తం చెప్పుకోవాల్సిన పనిలా ఆమె చెప్తుంది, అయ్యా నువ్వు రాకపోవటం ఏందో నాకు అర్థమైంది, నా పాపము నాకు తెలిసే ఉన్నది, అందుకే నా కుమారుడు చచ్చిపోయాడయ్యా. అంటే ఒక మనిషికి రోగము, మరణకరమైన పరిస్థితి ఎందుకు వస్తుందంటే పాపమును బట్టి వస్తుంది. ఆ పాపములు క్షమించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే ఖచ్చితంగా నీ జీవితంలో దైవిక స్వస్థత అనే మెట్టు దగ్గరికి నువ్వు రావాలి. నీ విశ్వాసాన్ని యేసు మీద ఉంచాలి. ఆయన వలన నువ్వు స్వస్థత పొందాలి. నీ పాపము క్షమించబడాలి. ఇది దేవుడు అనుగ్రహించే స్వస్థత. మొదటిది, మనిషికి రోగం రావడానికి మొదటి కారణం పాపం. రెండవ కారణం ఏంటంటే దేవుని మహిమ కోసము. ఎందుకు వస్తుందంట రోగము? దేవుని మహిమ కోసం. ఇప్పుడు నాకు తెలుసు మీ మనసులో ఇప్పుడిప్పుడే డౌట్లు క్రియేట్ అవుతూ ఉంటాయి. మరి పాస్టర్ గారికి నడుము నొప్పి వచ్చిందిగా, ఏంది ఆయన సంగతి? వస్తా. రెండోది ఏంటి? మరి మీకు వచ్చి చెప్పరు, పాస్టర్లకు వచ్చి మాత్రం భూతద్దాలు వేస్తారు. మొదటిదేమో వాడు చేసిన పాపానికి వస్తుంది. పాపం అంటే మరలా చెప్తున్నా, ఆ వ్యభిచారమే, ఆ నరహత్య కాదు. ప్రార్థన చేయకపోవటం పాపం, దేవుని మందిరానికి రాకపోవటం పాపం, ఆయన ఆజ్ఞను అతిక్రమించడం పాపం. మీరు చదువుకున్నారు కదా 15:26లో ఏం చదివావు? నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినకపోవటం పాపం. వెనకాల పేర్లు చూసుకొని, వెనకాల చెల్లు రుద్దుకొని, వెనకాల పిల్లలు తాడుకోవటం భయంకరమైన పాపం. దొరుకుతావు నువ్వు. అమ్మా, అక్క, అన్నో, దేవుని మందిరానికి వచ్చి ఆయన మాటను శ్రద్ధగా వినకపోవటం కూడా పాపమే. పాపానికి వచ్చే జీతం మరణకరమైన రోగం. దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం. ఇంకా పోతే వెళ్తుంది, చెప్తానే కదా. ఇంకా డెప్త్కి వెళ్తే వెళ్ళిపోతూ ఉంటుంది బండి. అందుకని చెప్తున్నా, నీ పాపము నీకు తెలిసే ఉన్నది కనుక నీ పాపాన్ని విడిచిపెట్టు. ఆ పాపంలోంచి బయటకు రా. దేవుడే నిన్ను స్వస్థపరచుగాక. రెండవది, దేవుని మహిమ కొరకు. ఇది ఎలాగంటే, ఒకరోజు యేసుప్రభు తన శిష్యులను తీసుకొని ఒక ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఒక గుడ్డివాడు ఉంటాడు. ఆ గుడ్డివాడు యేసయ్యని అడుగుతాడు, అయ్యా దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, నన్ను ముట్టయ్యా, నా కన్నులు బాగు చేయయ్యా. శిష్యులు అడుగుతారు, ప్రభువా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపం? అసలు ఆ ప్రశ్న ఎంత అమాయకంగా ఉంటుందంటే, పుట్టుకతో గుడ్డివాడు, వాడికి ఏం కనపడుతుందండి? వాడు ఎట్లా ఉంటాడో తెలియదు, వాడికే తెలీదు. జంతువులు అంటే ఏంటియో తెలీదు, చెట్లు అంటే ఏంటియో తెలీదు. వాడికి అసలు వెలుగు చీకటి తెలీదు, ఎందుకంటే అంతా చీకటే. వాడికి ఏం తెలుసు? కడుపుకొచ్చే ఆకలి తెలుసు, గొంతుకేసే దాహం తెలుసు తప్ప వాడికి ఏం తెలియదు. అలాంటి వాడిని పట్టుకొని వీడు చేసిన పాపమా అంటారు వీళ్ళు. దేవుడు అందుకు వారితో అన్నాడు, అది వీడి పాపం కాదు, వీడి పితరుల పాపం కాదు, దేవుని మహిమ కొరకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనంలో మీరు చదివితే, యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడానికి. అది హలో, ఒక్కోసారి మనకు రోగం ఎందుకు వస్తుందంటే, నువ్వు మర్యాదగా సువార్త చెప్తే రావు. ప్రేమగా 4 మాటలు, మన మందిరానికి రానా అక్క, మందిరానికి రాక, ప్రార్థన చేయక, కూర్చొని ప్రార్థన చేద్దామక్క, సువార్త ప్రకటించుదామక్క, పరిచర్య చేద్దామక్క అంటే వినవు. ఎందుకని? మా ఆయన తెస్తున్నాడు, నేను తింటున్నాను, నాకేం తక్కువ, నాకేం అవసరం, మాకు పొలాలు ఉన్నాయి, పంటలు పండుతున్నాయి, స్థలాలు ఉన్నాయి, అమ్ముతున్నాం, ఇల్లుంది, వాకిలు ఉంది, పిల్లలు బాగా సెటిల్ అయిపోయారు, నాకేం అవసరం? అప్పుడు వస్తుంది నీకు రోగం. ఎందుకు? నిన్ను చంపాలని కాదు, నిన్నేదో చేయాలని కాదు. దేవుడు అప్పుడు దైవజనుడు ద్వారా దేవుడిని ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వేమనుకుంటావు? అమ్మ, దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడికి స్తోత్రం అని చెప్పి అప్పుడు వస్తావు మందిరానికి. రెండోది, నీకు రోగం ఎందుకు వస్తుంది? దేవుని మహిమ కొరకు. అదే నువ్వు ముందుగానే మహిమలోకి వచ్చావు అనుకో, రోగమే రాదు. అర్థమైందా? దేవుని మహిమ కొరకు రోగం వస్తుంది. అదే మాట లాజరు చనిపోయినప్పుడు కూడా అంటాడు. లాజరు చనిపోయి సమాధిలో పెట్టినప్పుడు 4 రోజులైన తర్వాత యేసుప్రభు అక్కడికి వెళ్తాడు, చనిపోయిన సమాధి దగ్గరికి. ఆయన శిష్యులు అడుగుతారు ఆయన్ని. ఆ మాట చదువుదాం, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. విని లాజరుకు వచ్చిన ఈ మరణము, ఈ రోగము, మరణకరమైన ఈ రోగము మరణించడానికి, లాజరును సమాధిలో పెట్టడానికి వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు
దాని వలన వ్యాధి వలన దేవునికి మహిమ కలుగునట్లు అది. హలో, మీ తలలు పైకెత్తండి. లాజరు ఎందుకు చచ్చిపోయాడు? దేవుని మహిమ కొరకు మరణాన్ని రుచి చూశాడు లాజరు. మరణం దగ్గరికి వెళ్ళాడు దేవుడు, లాజరు బయటికి రా. ఆ తర్వాత మీరు అధ్యాయం అంతా చదువుకోండి, 12వ అధ్యాయం మొదటి నుంచి రాసి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అనేకులు లాజరు ఇంటి చుట్టూ తిరుగుతున్నారంట. మరి మీరు ఎవర్రా, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు, ఎవర్రా మీరంతా కొత్త కొత్త కనపడుతున్నారు, ఎందుకు వచ్చారా? అయ్యా మా ఊర్లో చెప్పుకున్నారయ్యా, లాజరు చచ్చిపోయి 4 రోజులు సమాధిలో ఉంటే బయటకు వచ్చాడంటగా, ఆయన లేపిన ఆయన కూడా మీ ఇంట్లో ఉన్నాడంటగా, ఆయన లేపిన లాజరును చూడాలని మేమంతా వచ్చామంటారు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అక్కడ అన్ని జనులు అందును బట్టి యేసును వెంబడించడం మొదలు పెడతారు. ఇలాగున మరణమైన మరణకరమైన వ్యాధైన ఆ రోగం ఒక విశ్వాసకి లేదా ఒక వ్యక్తికి ఎందుకు వస్తుందంటే దేవుని మహిమ కొరకు వస్తుంది. ఏ డాక్టర్ బాగు చేయలేడు, ఏ మంత్రికుడు బాగు చేయలేడు, ఏ వ్యక్తి దాన్ని స్వస్థపరచలేడు. స్వస్థపరచడానికి సామర్థ్యం గలవాడు దేవుడే. ఆయన దగ్గరికి వస్తే స్వస్థత కలుగుతుంది. అయినా మరణకరమైన రోగం వచ్చినా కొంతమంది వారి అహం నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గరికి రారు. అలాంటి వారు సమాధిలో కుళ్ళిపోతారు. ఎందుకంటే వచ్చావనుక బతుకుతావు. కావాలని మీరు చూడండి, మరణకరమైన పరిస్థితిలో ఉన్నవారు కూడా మనకు ప్రారంభంలో మన పరిచర్యలో ఒక భయంకరమైన రోగం చేత బాధపడుతూ ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎలా తీసుకొచ్చారంటే ఆటోలో పడుకోబెట్టి 2 కాళ్ళు 2 చేతులు నలుగురు పట్టుకొని మందిరంలోకి తీసుకొచ్చారు. ఆయన పరిస్థితి చూస్తే నాకే ధైర్యం సరిపోవట్లే ప్రార్థన చేయడానికి. ఎందుకంటే ఇంక రేపో ఎల్లుండో టికెట్ తీసుకొని రిజర్వేషన్ కన్ఫర్మ్ అయినట్టుగా ఉన్నాడు. ఇక సరే ప్రార్థన చేయాల్సిన బాధ్యత మంది, స్వస్థపరిచేది ఆయన కదా అని వెళ్ళి ప్రార్థన చేశాం. 2వ ఆదివారం కూడా అలాగే వచ్చాడు. మొదటి ఆదివారం వచ్చిన వాడు తీసుకొచ్చినట్టు పడుకోనే ఉన్నాడు. 2వ ఆదివారం లేచి గోడ కానుకొని కాలు జాపుకొని వాక్యం అన్నాడు. కొట్టచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అడిగాను, అమ్మా ఏంటి మార్పు అంటే, అయ్యా ఇంతకుముందు అసలు లేవడానికి కూడా వల్ల కాదు, ఇప్పుడు లేచి ఆనుకోగలుగుతున్నాడయ్యా. ఇంతకుముందు నీళ్లు పోస్తే బయటకు వచ్చాయి, ఇప్పుడు మజ్జిగ అన్నం బాగా పిండేసి పోస్తే తాగుతున్నాడయ్యా. అమ్మ జాగ్రత్తగా ఉండండి, దేవుడు స్వస్థపరుస్తాడు. కొంచెం ఆయన లేచి తినగలిగే బలం వచ్చేసరికి ఆ ఇంటి పక్కనోడు ఆడిడు చెప్పాడు, మరి సైతాన్ గడు పంపించండి అమ్మ, ఇక వీడు బాగా అయితే మళ్ళీ దేవుని మందిరానికి దారి పెడతారు, ఎందుకు వచ్చిన గొడవ, వీడు బాగా అయ్యేటట్టున్నాడని ఆ క్రెడిట్ వేరెవనికో ఇవ్వటానికి ఎక్కడో పసరు పోతారు, రా నేను పోపిస్తాను అని చెప్పి తీసుకెళ్ళి ఆ పసరు పోపించాడు. వారానికి చచ్చిపోయాడు. రాలా. తద్వారా దేవుని మహిమ పోయింది, ఆ కుటుంబానికి రావాల్సిన రక్షణ కోల్పోయారు. అంటే మరణకరమైన రోగం వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి రావటం వల్ల మనకు స్వస్థత కలుగుతుంది. ఇది దైవీకమైన స్వస్థత. హల్లెలూయా. నరుల వలన కలిగేది కాదు, వైద్యుల వలన కలిగేది కాదు, యేసయ్య గాయాల వలన కలిగేది. ఆమేన్. ఇక 3వది, రోగం ఎందుకు వస్తుంది మనిషికంటే లోక స్నేహము. దేనివలన? దేవునితో, లోక స్నేహం దేవునితో వైరం. యాకోబు అంటాడు లోక స్నేహం దేవునితో వైరం. ఏ వ్యక్తి అయితే దేవునితో వైరం పెట్టుకుంటాడో, దేవుని అసహ్యించుకుంటాడో, దైవజనుని తిరస్కరిస్తాడో, దైవజనుడి మీద కార్యాల మీరాలు నూరి కళ్ళెర్ర చేస్తాడో, ఆ వ్యక్తికి రోగం వస్తుందంట. లోకాన్ని ఆశించి, లోక సంబంధమైన దాన్ని ఆశించి దాని కొరకు పరుగులెత్తేవానికి రోగం వస్తుందంట. దేవుని శాసనాన్ని, దేవుని నిబంధనని, దేవుని సేవని తిరస్కరించిన వాడికి రోగం వస్తుందంట. దేవునితో వైరం మంచిది కాదు, మరణకరమైన శారీరకమైన రోగాన్ని మనలో పుట్టేస్తుందంట. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనంలో మనం చదివితే, 2వ రాజుల పుస్తకం 5వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదివితే, ఎలీషా తన దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడితో మాట్లాడుతున్నాడు. అమ్మా వెనకాల వాళ్ళందరూ నా వైపు చూడండి, నేను చెప్తాను. బైబిల్లో ఉండేది ఆయన చదువుతున్నాడుగా, మీరు తర్వాత అవసరమైతే రాసుకొని తర్వాత చూసుకోండి. దైవజనుడైన ఎలీషా ఒక శిష్యుడితో మాట్లాడుతున్నాడు. ఎలీషా ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి పోలదా, ఇక్కడే ఉన్నానయ్యా.
అబద్ధం చెప్పిన ఎలీషాతో దైవజనుడు అంటున్నాడు, ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీ ప్రక్కనే నిలబడి ఉంది. మీరు మాట్లాడుకున్నవి, నువ్వు తీసుకున్నవి, నువ్వు మూట కట్టినవి అవన్నీ నాకు తెలిసే ఉన్నాయి అని డబ్బు, వస్త్రాలు, ఇంకా దాసీలను, ద్రాక్ష తోటలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఏ మనిషి దగ్గరైతే నువ్వు స్వాస్థ్యం కొరకు పరిగెత్తి సంపాదించుకున్నావో ఆ మనిషి వదిలిపెట్టిన ఆ కుష్టు అబ్బబ్బా చాలన్నా. అబ్బో, ఒక్కడు చేసిన పాపం వంశానికి తగులుకుందంట. ఎవరికి? కుటుంబానికి కాదు. ఆకాను చేసిన పాపం ఆకాను భార్యకు, ఆకాను పిల్లలకు వచ్చింది. కానీ గెహజీ చేసిన పాపం సంతతి మొత్తానికి వచ్చింది గెహజీ వలన. ఎందుకనయ్యా? దేవునితో వైరం పెట్టుకున్నాడు. లోక స్నేహం, దేవునితో వైరం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు పరిగెత్తే దేని కొరకు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సంపాదించుకుందామా? లోకమంతా ఆ ఉద్దేశంతో పరిగెడతారు. అందుకే చూడండి, తినడానికి రెస్టారెంట్లు పెరిగిపోయినాయి, కొనడానికి స్థలాలు, ఫ్లాట్లు, ఇల్లు పెరిగిపోయినాయి, సంపాదించుకోవడానికి మార్గాలు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు ఇంత అన్యాయము, ఇంత మోసం ఉందా? ఈరోజు ఎంత మోసం అండి. బ్యాంకు పెడతాడు, ఎత్తేస్తాడు. పాలసీ కట్టిస్తాడు, ఎత్తేస్తాడు. లోన్ అంటాడు, ఎత్తేస్తాడు. కంపెనీ అంటాడు, ఎత్తేస్తాడు. మోసం, అన్యాయం కదా? కేవలం సంపాదించడమే కదా? ఇది లోక పోకడా, ఇది లోక నడక. ఆ నడకలో, ఆ మార్గంలో దేవుని పిల్లలైన మనం వెళ్ళకూడదు. అది రోగాన్ని తెచ్చిపెడుతుంది, అది శాపాన్ని తెచ్చిపెడుతుంది. మనం ఎలా వెళ్ళాలి? మనం మారు మనసు వైపు వెళ్ళాలి, నీటి బాప్తిసం వైపు వెళ్ళాలి, పరిశుద్ధాత్మ వరాల వైపు వెళ్ళాలి, ప్రత్యేకంగా బ్రతికే ఆ తలంపుల ఉద్దేశాల వైపు వెళ్ళాలి, దేవుని కొరకు నిరీక్షించి స్వస్థత పొందుకునే ఆ విశ్వాసపు వీరత్వంలోకి వెళ్ళాలి. ఇది మనం చేయాల్సిన భక్తి, మనం వేయాల్సిన అడుగు. కానీ గెహజీ లోక సంబంధమైన వ్యవహారాల్లోకి అడుగు పెట్టాడు. అందుకే రోగాన్ని తెచ్చుకున్నాడు, కుష్టిని సంపాదించుకున్నాడు, శాపాన్ని మూట కట్టుకున్నాడు. గెహజీ తీసుకెళ్ళి తన సంతతికి అంత పెట్టాడు. దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అందుకే లోకము సంపాదించుకోవడానికి ఇది సమయము కాదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే లేవియా కాండం 26వ అధ్యాయం 14 నుంచి 15-16 వచనాలు చదువుతారు, మీరు జాగ్రత్తగా వినండి. లేవియా కాండం 26వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం. నా మాటల విషయమై, నా వాక్యం విషయమై, నా తీర్పు విషయమై, నా నిర్ణయాల విషయమై మీరు బాధపడితే నేను నా ద్వారా మీకు ఏమొస్తుందంటే మీ కన్నులు క్షీణించిపోయే, నీ ప్రాణాన్ని ఆయాసపరిచే తాపజ్వరము, క్షయరోగము మీ మీదికి రప్పిస్తాను. మీరు వేసిన పంట మీ చేతికి రాదు. ఇక వద్దులేండి, అవన్నీ చదవటానికి నాకు ఇష్టం పుట్టట్లేదు. ఈరోజు చాలామంది దేవుని పిల్లలు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నారంటే నాకు ఎందుకో ఈ మాటే కరెక్ట్ అనిపించింది. తాపకరమైన జ్వరాలు, ఎన్ని ఇంజక్షన్లు వేస్తారు, ఎన్ని బాటిల్ పెడతారు, స్వస్థత రావట్లేదే. క్షయరోగం, కన్నులు క్షీణించిపోయే జబ్బులు, నిద్ర పట్టట్లేదు. ఎందుకు పడుతుంది నిద్ర? పోయి పాస్టర్ గారు మీకు ప్రచారం చేయి, ఆయన మాట విను, ఆయన ఆజ్ఞలు, ఆయన నిబంధనలు, ఆయన వాక్యం శ్రద్ధగా విని ఆయన వాక్యానికి లోబడాలంట. తిరస్కరించి కమిటీ వేసి వ్యతిరేకంగా లేచావా, ఆయన చెప్తున్న మాటలు అయ్యా. ఇంకా నా నిమిత్తమై
నా మాటల నిమిత్తమై, నా వాక్యము నిమిత్తమై తిరస్కరించి వ్యతిరేకంగా లేసావా, విత్తిన విత్తనం కూడా నువ్వు చేతికి రాదంట. నీకు నూరంతల పంట తర్వాత సంగతి. అమ్మా, నువ్వు వండిన అన్నం కూడా నువ్వు తినలేవంట. కూడబెట్టాల్సింది కూడా నీ చేతికి రాదంట. నీ కష్టార్జితాన్ని కూడా నువ్వు అనుభవించలేవు. లాభం సంగతి తర్వాత, ఆశీర్వాదం తర్వాత, నీ కష్టమే నువ్వు అనుభవించలేవు. నువ్వు కట్టిన ఇంట్లోకి ఆ కింద అవన్నీ రాసి ఉంటుంది. అంత ఘోరమైన శాపం. ఎందుకు? దేవునితో వైరం, దేవుని సన్నిధిని తిరస్కరించి, దేవుని వాక్యాన్ని తిరస్కరించి, దేవునితో పెనుగులాడి, దేవునితో వ్యతిరేకంగా మాట్లాడి, దేవుని వాక్యాన్ని ధిక్కరించి మనం రోగాన్ని తెచ్చుకుంటాం తప్ప మనకు లాభం ఏమీ లేదు. అందుకే దేవుడు నిన్ను స్వస్థపరచాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు దేవుని వాక్యానికి లోబడాలి. యేసు నామములో దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఆ మాటలు ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వీటన్నిటికీ రివర్స్ చేసుకో. కన్నులు క్షీణిస్తే అన్నాడు కదా, ప్రశాంతంగా నిద్రపోతావు. వాక్యానికి లోబడావా, విధేయుడు అయ్యావా, తాపకరమైన జ్వరం అన్నాడు కదా, అవసరంలా, బిల్లలు కూడా మింగాల్సిన పనిలా, ప్రార్థన చేసుకుంటే నేను స్వస్థత కలుగుతున్నాను. క్షయవేదులు మనకెందుకు వస్తాయి? హల్లెలూయా. అది వేరే వాళ్ళకు వస్తాయి. అసలు విత్తనం విత్తడం ఎందుకు? ఉట్టిగా పోయి పంట కోసేస్తాం. నువ్వు కట్టని కోటలు, నువ్వు నాటని తోటలు నువ్వు స్వాధీనపరుచుకుంటావు ఆయన మాటను గైకొంటే. హల్లెలూయా. ఇది దైవిక స్వస్థత. ఇది 100 విశ్వాసం, 30 కాదు, నామకార్థం కాదు, ఆచారం కాదు, దేవుని మనసెరిగి వేసే అడుగుల భక్తి, 100 విశ్వాసం. ఇది ఆశీర్వాదం. ఈ అనుభవంలోకి రాకుండా, ఇంత దేవునితో నిష్టగా భక్తి చేయకుండా సింపుల్గా పరలోకం వెళ్తే ఈ ప్రతిష్ఠ ఎందుకు, ఈ సమర్పణ ఎందుకు, ఈ వైరాగ్యం ఎందుకు, గొంతు కత్తి పెట్టుకోవడం ఎందుకు? తినే విషయంలో తీర్మానం, తాగే విషయంలో తీర్మానం, తిరిగే విషయంలో తీర్మానం, చూసే విషయంలో తీర్మానం, ఉద్దేశాలు, తలంపుల విషయంలో కూడా భయపడి తీర్మానాలతో బతకడం ఎందుకో? ఒక శ్రేష్టమైన సింహాసనం వెళ్ళాలి అంటే అలాంటి ఉద్దేశాలు మన జీవితంలో జరగాలి. ఆ నిర్ణయాల్లోకి రావాలి. సంఘముగా, క్రైస్తవులుగా మనం ఈ అడుగులు వేయాలి. ఊరక మనం ఏదో ఇది వంగి ఆశీర్వదించండి బాబా గారు అంటే ఆయన పొరకతో చీపిరి కట్టతో కొట్టించుకొని పోయినట్టు కాదు. మొన్న ఒక వీడియో చూసా, కావాలంటే మీకు కూడా పెడతా గ్రూపులో. మంచి చీపిరి కట్ట తీసుకొని సరుస్తున్నాడు అట్నే ఒక్కొక్కరిని. వాళ్ళు వచ్చి గడగడ వణుకుతున్నారు. ఆయన అంత భయపడి ఎందుకు కొట్టించుకుంటున్నావురా? ఆశీర్వాదం అయ్యా. కోర్టు వాడు కూడా మంచి బీపీలో ఉన్నట్టున్నాడు. ఆ పూజారి వేస్తున్నాడు అట్నే. కావాలంటే తర్వాత మీ గ్రూపులో పెడతా చూడండి. భలేగొందర ఈ భక్తి అనిపించింది. అంత ఈజీగా వచ్చేది కాదు ఆశీర్వాదం. ప్రభు మాటకు లోబడి, ప్రభు మాటకు విధేయులమై ఆయన అడుగు జాడల్లో మనం ముందుకెళ్తే అప్పుడు మనం విత్తిన ప్రతి విత్తనం, మనం వేసిన ప్రతి అడుగు, మనం చేసే ప్రతి ప్రయత్నం 100% సక్సెస్ అవుతుంది. కొడు చప్పట్లు కొడు గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది సంగతి. ఏంటి? ఒక మనిషికి రోగం ఎందుకు వస్తుందంటే 3 కారణాలు చెప్పా. పాపం చేస్తే వస్తుంది, దేవుని మహిమ కొరకు వస్తుంది, మూడోది లోకంతో స్నేహం చేస్తే వస్తుంది. మరలా చెప్పండి, రోగం ఎందుకు వస్తుంది? పాపానికి వస్తుంది, దేవుని మహిమ కొరకు వస్తుంది, లోకంతో స్నేహం చేస్తే వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన రోగాలు ఎందుకు వచ్చినాయో ఒక్కసారి తేల్చుకోండి. మన శరీరంలో ఉన్న రోగాలు పాపం వలన వచ్చినాయా, దేవుని మహిమ కొరకు వచ్చినాయా, లేకపోతే నీ లోక స్నేహంతో వాటి వలన వచ్చినాయా? ఇప్పుడే తేల్చుకోలేకపోతున్నాం అంటారా? ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే అప్పుడు తేలిపోద్ది. సరే, వచ్చింది ఏదో వచ్చింది. స్వస్థత ఎలా? స్వస్థపడాలి ఎలా? ప్రార్థనకి వెళ్దాం, కోటలు పెడదాం, బియ్యం బస్తాలు ఇద్దాం, 100 రూపాయలు సందా వేద్దాం. ఎంత ఎంత? పిల్లని ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్. ఏ టెంపోలో చెప్తే అదే టెంపోలో చెప్తున్నాడు. ఎంత? ఒక ఆమెకి ఈ మెల్ల ఉన్న గొలుసు పోయింది.
2 పేటల తాడు అది. పోతే నా దగ్గరికి వచ్చింది, అన్నయ్య నా బంగారం పోయిందన్నయ్య, 2 లక్షల రూపాయలు అన్నయ్య. అమ్మ బాధపడమాక, దొరికిద్దిలే, ప్రార్థన చేయన్నయ్య, దొరికితే నేను మంచి కానుకిద్దాం అనుకుంటున్నాను. సరే ప్రార్థన చేస్తే 116 ఇచ్చింది. ఏందమ్మా అన్న, గొలుసు దొరికిందన్నయ్య. మా తల్లి కదా తల్లే, అంటే మీకు ఊరకు చెప్తున్నా, తక్కువ ఇచ్చిందని బాధ కాదు కానీ ఆ ఉద్దేశాలు చెప్తున్నా. ఏదో 100 ఇచ్చి, సందా ఇచ్చి, బస్తా ఇచ్చి మనం ఆరోగ్యం పొందుకోవాలనుకోవడం చాలా అవివేకం. కొంతమంది తిక్కలు చేస్తూ ఉంటారు. చాలా నాకు పిల్లలు పుడితే భోజనాలు పెట్టి, తప్ప భోజనాలు పెడితేనే పిల్లలు పడతారా? 10 లక్షలు పెట్టి అదేదో చేస్తున్నారు కదా ఈ మధ్య, సరోగశ. నీకు పెళ్ళి కాలేదు కదా అబ్బాయి, నేను చెప్తున్నావు. సరోగసి లక్షలు ఖర్చు పెట్టి ప్రయత్నాలు చేసి డాక్టర్ల చుట్టూ తిరగండి, దేవుని వల్ల కలగాలి. దానికి మన తీర్మానం, మన మనస్సును దేవుడు చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు. కానీ మనమేదో దేవుడికి ఇచ్చిన దాన్ని బట్టి, చేసిన దాన్ని బట్టి దేవుడు లెక్కలో వేసుకోడు. నువ్వు ఏదైనా చేసావంటే అది నీ కృతజ్ఞత. ఆయన చేసిన దానికి నువ్వు ఎప్పటికీ నీ జన్మ ఆయనకి ఇచ్చినా కూడా ఆయన రుణం తీరదు, తెలుసా? మన జీవితం మొత్తం ఆయనకు దాసోహం చేసిన ఆయన రుణము కొంచెమైనా తీరదు. ఆయన చేసిన త్యాగం అంత గొప్పది, దేవుడు చేసిన త్యాగం. నేను ప్రకటించేది మనుషుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడి గురించి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కాదు. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడి, అడవుల పాలై, అన్యాయాలై, కొట్టుకొని తిట్టుకొని ఈర్ష్య ద్వేషాలతో బతికిన దేవుళ్ళు అనబడుతున్న వారి గురించి నేను మాట్లాడట్లా. మనుషులు రక్షింపబడటానికి ప్రాణ త్యాగం చేసిన ఆయన గురించి నేను మాట్లాడుతున్నా. ఆయన త్యాగం నువ్వు ఎంత చేసినా తీరదో. మన సాటిస్ఫాక్షన్ కోసం ఏదో చేస్తుంటాం. అయితే ఇప్పుడు చెప్పిన ఈ పాపము, ఈ దేవుని మహిమ, ఈ లోక స్నేహం వలన కలిగిన పాపము, రోగము, శాపము ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకునే మార్గం ఉంది. బైబిల్లో కొంతమంది పోగొట్టుకున్నారు. వాటిలో 3 విషయాలు చెప్తాం. మరలా ఎలా నీ రోగం పోగొట్టుకుంటావు, ఎలా నీ శాపాన్ని పోగొట్టుకుంటావు, ఎలా నీ దరిద్రాన్ని పోగొట్టుకుంటావు, నీకు ఎదురయ్యే ఆటంకాలు, పోగొట్టుకుంటున్న ఆశీర్వాదాలను నువ్వు మరలా ఎలా సంపాదించుకోగలుగుతావు అంటే, మొదటిది అర్హత. ఏంటది? అర్హత, హక్కు. అర్హతని ఇంకో మాటలో చెప్పాలంటే హక్కు. నేను అర్హత గలవాడును అంటారు కదా, నాకు హక్కు ఉంది దాంట్లో అని. ఎలాగయ్యా? ఒకరోజు యేసు ప్రభు ఓ ప్రాంతంలో అనేకులకి ప్రార్థనలు చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి, అయ్యా ఒక్కసారి మా ఇంటికి రాయా. కాదు, మా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా నాకు హక్కు లేదు, కానీ అర్హత లేదు, కానీ ఒక్క మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థపడతాడయ్యా, ఒక్క మాట నువ్వు చెప్పయ్యా అని మాట్లాడుతూ ఉంటే, ఎవరు ఆయన పట్టించుకోకపోతే అక్కడున్న యూదులు, మత పెద్దలు వారు యేసయ్యతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారో మీరు చదివితే బాగుంటుంది. లూకాసు వార్త 7వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 4వ వచనం. యేసు దగ్గరకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందడానికి అతడు అర్హుడు. అతడు మన జనులను, అతడు అతని కులాన్ని, అతని మతాన్ని, అతని బంధువర్గాన్ని, అతని రక్త సంబంధికులను కాదు, అతనికి సంబంధం లేని మనలను ప్రేమించి మనకు ఒక పెద్ద చర్చి కట్టించాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా వైపు చూడండి. యేసయ్య దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటున్నాడు, అయ్యా ఒక్కసారి నా ఇంట్లో వద్దొద్దు, ఒక్క మాట నువ్వు చెప్పయ్యా, మా వాడు బాగైపోతాడు, వాడు నాకు చాలా కావాల్సిన వాడు, ముఖ్యుడయ్యా, వాడికి ఒక్క మాట చెప్పయ్యా, స్వస్థత పొందుతాడయ్యా అని బ్రతిమాలుతుంటే యేసు ప్రభు వాడి మాట పట్టించుకోకుండా ఇటు తిరిగి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చెప్తున్నాడు. ఈ లోపు సమాజ మందిరంలో ఉన్న పెద్దలు యేసు ప్రభుని కదిలిస్తున్నారు. బోధకుడా, యేసు ప్రభు ఒకసారి చూశాడు, ఏంటి ఇదిగో నిన్ను బ్రతిమాలుతున్నాడే, నిన్ను అడుగుతున్నాడే, ఈ శతాధిపతి నీ వలన మేలు పొందడానికి అర్హుడు. ఏంట్రా వాడికి ఉన్న అర్హత? దేవుని మందిరం కట్టాడయ్యా. హల్లెలూయా. మా కోసం, మన కోసం, అతని కోసం కాదు, అతనికి సంబంధం లేదు.
నాకు తెలిసి మన చింతల వెంకటేశ్వర టైప్ అనుకుంటా. ఆయనకు ఉపయోగం లేదు, ఆయన వచ్చి కూర్చునేది కాదు, ఆయన వచ్చి చేసేది కాదు. కానీ దేవాలయంలో సమాజ మందిర నిర్మాణం కొరకు అతను ఎంతో ప్రయాసపడ్డాడు. అతడు అర్హుడు. చెయ్యి, అతనికి ప్రార్థన చెయ్యి, అతనికి మేలు చేయి. నేను అనుకుంటున్నా ఆ వాక్యంలో ఉన్న మర్మం ఏంటంటే, దేవాలయం అంటే అర్థం ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, హృదయమే, నేను చదవమని చెప్పలా, హృదయమే దేవుని ఆలయం. దేవుడు నివసించే స్థలము మానవుని హృదయమే. మనుష్య హస్తకృత్యాలతో కట్టబడిన గోడలలో గుడిలో ఆయన ఉండడు, కానీ మనసులో మనిషి హృదయంలో ఉంటాడు ఆయన. అంటే నాకు తెలిసి ఎంతమందిని యేసయ్య వైపు నడిపించుంటాడో, ఎన్ని హృదయాలను కట్టాడో యేసు కొరకు. హల్లెలూయా. ఎంతమందిని బలపరిచాడో, ఎంతమందిని స్థిరపరిచాడో, ఎంతమందిని ఉజ్జీవింపజేశాడో దేవుని కొరకు. ఈ అంత దినాల్లో దేవుని బిడ్డ, ఒకవేళ నీ ఇంట్లో, నీ పిల్లలకి, నీ ఒంట్లో, నీ మనస్సులో ఏదైనా రోగం ఉంటే, కొంతమందికి చూడండి ఆరోగ్యం ఉంటుంది, బీపీ బాగానే ఉంటుంది, షుగర్ బాగానే ఉంటుంది, హార్ట్ బీట్ బాగానే ఉంటుంది, మనిషి బాగానే ఉంటాడు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ రోజు రోజు క్షీణించిపోతూ ఉంటాయి. ఏంట్రా అంటే మనసులో గూడు కట్టుకున్న ఒక వేదన ఉంటుంది. అది కూడా రోగమే, అది కూడా బాధే, అది కూడా జబ్బే. తగ్గిపోతూ ఉంటారు. యేసయ్య అంటాడు, అలాంటి స్థితిలో ఉన్న నువ్వు అర్హుడివి, అర్హురాలు అయితే ఈ ఆరాధనలో స్వస్థత నీకు అనుగ్రహించబడునుగాక. ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు చేతులెత్తి దేవుణ్ణి అడిగేటప్పుడు, నాకు ఉద్యోగం కావాలి, నాకు వ్యాపారం కావాలి, నాకు పిల్లలు పుట్టాలి, నాకు పెళ్లి కావాలి, నేను ఇల్లు కట్టాలి, నేను సామ్రాజ్యాన్ని స్థాపించాలి, నేను గొప్ప అవ్వాలి, బలవంతుని అవ్వాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలని నువ్వు చేతులు ఎత్తినప్పుడు ఏ కారణంతో నేను నిన్ను దీవించాలరా అంటాడు దేవుడు. పరిగెత్తుకుంటా నా మందిరం అంటే ఆప్యాయంగా ప్రేమతో పరిగెడుతున్నాడు రైడు. వీడిని కాకపోతే నేను ఎవరిని ఆశీర్వదించాలంటేనేమో పెళ్ళి నడకన వస్తుంటవి, 12 కొత్తవి. ఎట్లా నేను దీవించేది, ఎట్టమని నేను ఆశీర్వదించేది? అందుకే నువ్వు వండిన వంట కూడా కుక్కలు కూడా తినట్లే. ఆశీర్వాదం అంటే తమాషా అనుకున్నారా? కళ్ళు మూసుకొని ఉప్పు కారం వేసినా కూడా అమృతంలాగా మారిపోవాలి. అది ఆశీర్వాదం అంటే. నీ ఆసక్తి ఏది? దేవుని మందిరం కొరకు ఏదైనా చేద్దామంటే, అన్నా ఏందన్నా దాని గురించి ఏదో చెప్పావు, మరి నా వంతు నేనేం చేయగలనా, నా సామర్థ్యం ఏంటన్నా? అబ్బా వీడు లేకపోయినా ఎంత బలవంతుడు, ఎంత ఉద్యోగం ఉన్నాడు రా, ఇందును బట్టి వీడిని ఆశీర్వదించాలి. ఏది నీలో అర్హత? పోనీ మందిరం కట్టినప్పుడు ఎన్ని రాళ్ళు పెట్టావు గోడకి, ఎన్ని బొచ్చులు అందించావు గోడకి, ఎన్ని సిమెంట్ బస్తాలు తెచ్చావు, ఎంత పరిచర్య చేసావు, ఎంత గుప్పులు విప్పావు, ఎంత దాతృత్వం కలిగావు, మీటింగులు పెడితే ఎంత సహకారంగా ఉన్నావు, నశించిపోతున్న ఆత్మలు వెనకబడ్డ వాళ్ళని ఎంత బలపరిచి దేవుని మందిరానికి నడిపించావు. అర్హత ఏదో చూస్తాడు ఆయన. ఉట్టిగా ఎవరిని పడితే వాళ్ళని ఆశీర్వదించాడు. మరలా చెప్తున్నా, ఊరక బాబా కాదు ఆయన ఆశీర్వదించుకుంటూ పోవడానికి, అందరిని ఎత్తి చేతులు పెట్టుకుంటూ పోవడానికి హక్కు అది. ఆ ఫలము, ఆశీర్వాద ఫలము హక్కు. అందుకే యేసన్న గారు ఆ మాట పాటగా రాసుకున్నాడు. వాగ్దానములు ఎన్నో ఉన్నా వారసత్వం లేదు. బైబిల్ నిండా వాక్యాలే, వాగ్దానాలే. హక్కు ఉందా? ఉందా? లేదు. అర్హత లేదు. అర్హత పేరు పెట్టుకుంటే రాదు, అది మనం స్వాస్థ్యం సంపాదించుకోవాలి. అది దైవిక స్వస్థత. ఆమేన్. మొదటిది ఏంటిది? అర్హత. అర్హత. ఇంకా చెప్పమంటావా? ఒకరోజు ఒక రాజ్యాన్ని పాలిస్తున్న ఒక రాజుగారు చాలా ఆశీర్వాదించబడ్డాడు, మంచోడు. మంచోళ్ళకే కష్టాలు అంటారు కదా. ఓ పాస్టర్ గారు వచ్చారు ఆ ఇంటికి. హలో సార్, ఏంటో ఇలా వచ్చావు, సేవ బాగుందా? సేవ సంగతి తర్వాత కానీ నీ టైం అయిపోయింది, సూటికే సర్దుకో, ఇక బయలుదేరు, వెళ్ళిపోతున్నావు, తీసుకెళ్ళిపోతున్నారు నిన్ను. ఊరు దాటలేదండి. ఆ మాట చెప్పిన దైవజనుడు ఊరు దాటలా. వెంటనే దేవుడు వాక్కు ఆ దైవజనుడికి వస్తుంది. దైవజనుడా, మరలా వెళ్ళి నువ్వు ఆయనతో చెప్పు, ఇంకా 15 సంవత్సరాలు బతుకుతావు, తిరుగులేదు నీకు. హల్లెలూయా. గట్టిగా చేతులేదు చెప్దాం, హల్లెలూయా. ఈ 15 సంవత్సరాల్లో కరోనా వస్తే
ఆయన బతుకుతాడా? బతుకుతావు. సైన్ ఫ్లో వస్తే ఆయన బతుకుతాడా? బతుకుతావు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు కరోనాలో పోయిన బతుకుతావు. ఇక గ్యారంటీ లైఫ్, దేనికి గ్యారంటీ లేదు. కానీ ఏసై చెప్పాడుగా 15 సంవత్సరాలు ఇక సూపర్గా బతకొచ్చు. ఇక శత్రువు మీద కూడా తెల్లరేకపోవచ్చు, తొడగొట్టి మీసాలు తిప్పవచ్చు. ఇంకా ఎందుకని వాడు ఏం చేయలేడు, గ్యారంటీ ఇచ్చింది దేవుడు కదా ఆయుష్కాలానికి. ఇంతకేంట్రా ఎలా బతికావు, 15 సంవత్సరాలు ఎట్టొచ్చింది? పాస్టర్ గారికి అర్థం కావట్లా. ఊరు దాటేలోపు చెప్పాడు, నేను వచ్చాను మీ ఇంటికి చెప్పాను, ఊరు దాటిలో మళ్ళా వచ్చాను అనుకో, ఆశ్చర్యంగా ఉండదా? ఏం చేశాడు తెలుసా? పాస్టర్ గారు ఆ మాట చెప్పగానే ఆయన ఇల్లు దాటగానే మొత్తాన్ని బయటికి పంపించి తలుపులు వేసుకొని గోడ వైపు తిరిగి గోడ మీద చేతులు ఆనిచ్చి ఇక కన్నీళ్ళు విడుస్తూ ఆయన అంటాడు, ప్రభువా నా యథార్థత నీకు తెలీదా? నా నీతి నీకు తెలీదా? నేను నీ కోసం ఎంత ప్రయాసపడతానో, నీ కొరకు ఎలా బ్రతుకుతానో నీకు తెలీదా? ఎన్ని దేవతా స్తంభాలు కూల్చేసి ఉన్నతమైన విగ్రహాలు పడగొట్టి నిజదేవుడు నువ్వేనని ఎంతమందికి చెప్పానయ్యా, ఎంత మేలు చేశానయ్యా, నా గురించి నీకు తెలీదా? మరి నా యథార్థతను బట్టి నన్ను కనికరించి నా ఆయుష్కాలం ఇవ్వు అని హిజ్కియా దేవుని సందులో ప్రార్థన చేస్తే 1-2 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ఆయుష్కాలం అందుకున్నాడు. హల్లెలూయా. హక్కు నువ్వు చెప్పగలవా? నా భక్తి నీకు తెలియదు ప్రభు అనగలవా? దమ్ముందా? దేవుడికి చెప్పాలి. మరి ఏంటి? ఆయన అన్నాడు, నువ్వు చేసి నన్ను శోధించు. ఊరికొచ్చే తమలపాక మాటలన్నీ మాట్లాడమాక. నా తండ్రి, నాయన, ప్రభువా, చెప్పు బిడ్డ, పక్కనే ఉంటాడు. వల్లించి అమృతం లాంటి మాటలు మాట్లాడు. ఇంటికి పోతే ఈయన ఆ బూతులన్నీ ఆడు మోసం అంతా. మామూలు ఉన్నారు కొంతమంది, అసలు అది సంస్కృత పదాలు అనమాట. మనకు దొరకవు డిక్షనరీలో కూడా. అద్భుతంగా చేస్తున్న ప్రార్థన. ఇంట్లో మాకరించడు, ఇంట్లో ప్రార్థన చేయడు, దేవునితో ఒక కనెక్షన్ ఉండదు, దేవునితో సంబంధం ఉండదు. అంత బజార్లో 10 మంది మధ్యలోనే, దేవుడితో ఉండదు. నువ్వు చెప్పాల్సింది ఇది. ఎందుకు ఆశీర్వదించవా నన్ను? నాలో లోపమైంది చెప్పు. దావీదు చెప్తాడు ఇలాగా, అయ్యా ఏంటి ఈ మధ్య నాకేదో గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయి గుండె పట్టకపోతున్నట్టుందే, నాకేందో చచ్చిపోతాను అనిపిస్తున్నాయా? అయితే నేను చచ్చిపోతే పొద్దునే స్తోత్ర ప్రార్థన ఎవరు చేస్తారు నీకు? పొద్దున్న లేచి పాట ఎవరు పాడతాడు? వాయిద్యాలు ఎవరు వాయిస్తారు? నిన్ను స్తుతించేది ఎలా? ఈ రాజ్యంలో నాకంటే వేకువలు లేచి నిన్ను స్తుతించగలిగిన వాడున్నాడా? పక్షుల కంటే ముందు లేచి నేను కదా నిన్ను ఆరాధించేదే. మృతులు ఎలాగో నిన్ను స్తుతిస్తారు, సజీవులే నిన్ను ఆరాధిస్తారు. అందుకని నన్ను బతికించు, నేను స్తుతి చెప్తా. ఆమేన్. అందుకే ఆ మాటను కూడా పాటగా పెట్టుకున్నాడు. స్తుతి పాడుటకే జీవ ప్రదాతవు నీవేనై, ఇన్నాళ్ళుగా నన్ను ఆమేన్. దేనికి బతికించింది? బరుగుడ్లు కాసుకోమన్నా. ఆ మధ్య ఒక ఆయన, ఏమండి ఇంట్లో కష్టంగా ఉందండి, ఏమన్నా 10 రూపాయలు ఏం సంపాదించేది? ఆటోకి డీజిల్ పోయాలా, ఆటోకి కిస్తీ కట్టాలా, ఆటోకి ఇంజిన్ ఆయిల్ మార్చాలా, ఆటోకి సొట్టలు తీయాలా, ఆటోకి సీట్లు కవర్ కొట్టేయాలా. ఇంకా నువ్వు బతికింది ఎందుకు నాయన? కూరగాయలు ఇమ్మంటే ఆటోకి రిపేర్ అంటివి, ఇంట్లో ఏదైనా సాయం చేయి పలానా వస్తువు కొనాలంటే ఆటోకి డీజిల్ అంటివి, కిస్తీ అంటివి. ఇంక నిన్ను ఎందుకు చేసుకున్నట్టు? ఆటోని చేసుకున్నావా, నన్ను చేసుకున్నావా? దేనికి ఒక మనిషి బతికింది దేనికంటే ఆయన ధర్మశాస్త్రం ప్రకారం ఆయనకు స్తుతి చెప్పడానికే. మన నోరు, మన నాలుక, మన జన్మ మొదట ఆయన స్తుతికి, తర్వాత ఇంకో దానికి. మనం ఒక పర్పస్ మీద భూమి మీదకి వచ్చాం. ఎందుకు? ఒక పర్పస్. ఏంటి ఆ పర్పస్ అంటే నువ్వు జయించి సింహాసనానికి రావడానికి ఈ ట్రయల్ నీకు ఇచ్చాడు దేవుడు. ట్రయల్లోనే నువ్వు ఓడిపోతే ఎట్లా? ఇక్కడ ఆగిపోతే ఎట్లా? కొంచెంకే అమ్మయాన్ని తృప్తి పడితే ఎట్లా? ఇది ఘోరంతే. ఈ భూమి మీద ఉన్న సకల ఆశీర్వాదాలు
అమెరికా ప్రెసిడెంట్ పదవి గోరంత. ఇక నీకున్నది, నీకు కలిగింది ఎంత? అమెరికా ప్రెసిడెంట్ పదవి గోరంత. ఇంకా మనకు కలిగింది, మనకున్నది ఎంత? అమెరికా ప్రెసిడెంట్ పదవి గోరంత అయితే మరి మోడీ పదవి సీమంతా. బాగా చెప్పావన్నా. మరి ముఖ్యమంత్రి పదవి సీమ తలకాయ అంత. మన పదవి అసలు ఏడుందంత? అంత ఏడుంది? ఎంత? మనం ఎంత? చచ్చిన కుక్క అంత. పనికి వస్తుంది అది. ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. దావీదు అలాగే అంటాడు, చచ్చిన కుక్క లాంటి వాడిని నన్ను సింహాసనం ఎక్కించావు, నన్ను గణపరిచావు, నా స్థితి మార్చావయ్యా, కృతజ్ఞత. ఆ మాట్లాడతాడు. వామ్మో వెళ్ళిపోతా ఉంది, ఆగట్లేదు, ఆగండి. దీని అర్హత అంటారు. ఓకేనా? అది రాజుల పుస్తకంలో ఉంటుంది, యెషయా గ్రంథంలో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. హిజ్కియా గురించి దేవుడితో ఇలాగే మాట్లాడతాడు. నా యథార్థత నీకు తెలుసు, నా భక్తి నీకు తెలుసు, నేను బ్రతికితే ఏం చేస్తానో నీకు తెలుసు, నాకు ఆయుష్కాలం ఇవ్వంటాడు. దేవుడు 15 సంవత్సరాలు ఇస్తాడు. మరణాన్ని కూడా తప్పించుకునే హక్కు మనకుంది. అది మన వారసత్వం హక్కు. మనకు ఏమి కాదు. ఎప్పుడు అర్హత ఉంటే దేవుడు నిశ్చయంగా తప్పిస్తాడు. అర్హత లేకపోతే ఇంక నేను చెప్పలేను. అర్థమైందా? మనకు కలిగిన రోగాన్ని, మరణాన్ని తప్పించుకోవడానికి మనకేం కావాలి? మొదట అర్హత కావాలి. రెండవది విశ్వాసము. ఏం కావాలి? రెండవది విశ్వాసం. మన రోగాన్ని పోగొట్టుకోవడానికి విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం 30 అంతలు 60 అంతలు కాదు, 100 అంతలుగా మారాలి. అది ఆవగింజగా మొదలై మహావృక్షంగా మారాలంట. ఆమేన్. ఆవగింజ విశ్వాసం ఉంటే అద్భుతం జరుగుతుందని దేవుడు చెప్పాడు కదా. ఆ ఆవగింజ అద్భుతంగా మారాలి. అక్కడే ఆగకూడదు. అది మారు మనసు దగ్గర మొదలై దైవిక స్వస్థత వరకు రావాలి. ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిన జబ్బు, ఇంజెక్షన్ చేసుకుంటే తగ్గిన జబ్బు, ఆపరేషన్ చేస్తే తగ్గిన జబ్బు ఆయన సన్నిధిలో కాచుకొని ఉంటే దేవుడే స్వస్థపరిచేదాకా వెళ్ళాలి. ఎంతమంది వైద్యుల్ని సంప్రదించిందో ఆమె. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడిన స్త్రీ ఎంతమంది వైద్యుల్ని సంప్రదించిందో, అయినను ఆమెకు ఏ ఉపయోగం లేదంట. అల్టిమేట్గా చివరి నిర్ణయం తీసుకుంది, ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తే బాగవుతా. ధర్మశాస్త్రం ప్రకారం ఆ వ్యాధి కలిగిన వారు బజార్లోకి రాకూడదు, ఆ సమస్య ఉన్న వాళ్ళు బయట తిరగకూడదు. ఒకవేళ ఆ సమస్య తెలిస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. తీరా చూస్తే యేసుప్రభు దగ్గరికి వస్తే గుంపు జనం, ఎవరితో చెప్పుకోలేదు, ఆయనతో కూడా చెప్పుకోలేదు. ఆయన కూడా యాజకుడే కదా, ఆయన కూడా బోధకుడే కదా, నన్ను గాయపరుస్తారేమో, అయినను ఆయన ప్రేమగల వస్త్రపు చెంగులో స్వస్థత దొరుకుతుందని విశ్వసించి పట్టిందంట. ముట్టగానే ఆయన ప్రభావం ఆమెలోకి వెళ్ళింది, స్వస్థత కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆ సమయంలో ఆయన అంటాడు, కుమారి నీ విశ్వాసమే. ఏందయ్యా నీ వస్త్రం కాదా? లేదు, ఆమె విశ్వాసం వస్త్రపు చెంగులో నుంచి ప్రభావాన్ని తీసుకోగలిగింది. ఆమె విశ్వాసం గోరంతలో నుంచి కొండంతలోకి తీసుకెళ్ళగలిగింది. నీ విశ్వాసం ఈ దీన స్థితిలో నుంచి సంపన్న స్థితిలోకి మారాలి. నువ్వు నమ్ము. నేను ప్రకటిస్తున్న యేసు ఎవరో తెలుసా? లేనిదాన్ని సృష్టించగలడు. ఎండం మావుల్లో ఏదైనా తోటలు పుట్టించగలడు, ఎడారిలో నీటి బుగ్గలను పుట్టించగలడు ఆయన. మన జీవితంలో అద్భుతాలు చేయటం అంత పని. నీకు ఆ విశ్వాసం లేక, నువ్వు నమ్మక. అబ్రహాము ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే దిక్కులేని స్థలంలో విశ్వాసాన్ని నిలబెట్టి చూపించాడు ఆయన. నిరీక్షణ లేని పరిస్థితుల మధ్యలో చెప్పేవాళ్ళు లేడు, చదవటానికి వాక్యం లేదు, ఏ ప్రత్యక్షత లేదు, ఏ ప్రవక్త లేడు, ఏ సేవకుడు లేడు, ఏ గ్రంథం లేదు, ఏ బైబుల్ లేదు. అలాంటి సమయంలో కూడా గొప్ప నిరీక్షణ ఉంచగలిగాడు దేవుడి మీద. ఈరోజు ఆదివారం గంట సేపు గ్యాప్, 10 సెకండ్లు గ్యాప్ లేకుండా మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటానే ఉన్నా, దేవుడు చేసిన మేలు చెప్తానే ఉన్నా. గేడు దాటగానే మర్చిపోతున్నారు. మీ విశ్వాసం ఎప్పుడు బలమవుతుంది? మీ విశ్వాసం ద్వారా మీరు ఎప్పుడు స్వస్థత పొందాలి, ఎప్పుడు ఆశీర్వదించబడాలి, ఎప్పుడు దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవాలి. ఆలోచన చేయండి ఒకసారి. విశ్వాసం. ఆ శతాధిపతితో అంటాడు, ఇలాంటి విశ్వాసం గల వాడిని ఇశ్రాయేలీయులలో నేను ఇంతవరకు చూడలేదు అంటాడు.
మత్తయి సువార్త 8:10లో మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. చాలండి. ఇశ్రాయేలీలో ఎవనికి ఇంత విశ్వాసం? ఎందుకని? నువ్వు రావద్దయ్యా, నీ మాట పంపయ్యా అంటాడు ఆయన. పాస్టర్ గారు నూరా హక్కు అర్హత నీకుంటే ఫోన్లో చెప్తే చాలా అయిపోద్ది పని. హల్లెలూయా. ఒక అధికారి చెప్తాను, నేను చెప్తా పో అంటాడు, పని అయితే పో అంటాడు. ఒక అధికారికి అంత బలం ఉంటే సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త ఆయన, సర్వలోకాలకు చక్రవర్తి, ఊపిరి చేత నడిపిస్తున్నవాడు ఆయన. విశ్వమంతా ఈరోజు కొన్ని కోట్ల కేజీల బరువు ఉన్న ఈ గ్రహాలన్నీ వేగంతో పరిగెత్తడానికి కారణం, దానికి ఏ పెట్రోల్ ఉంది, ఏ డీజిల్ పోతున్నారు, లేదా ఏ బ్యాటరీ కనెక్షన్ ఉంది? ఆయన ఊపిరి చేత విశ్వం పరిగెడుతుంది. ఇంత గొప్పవి ఆయన మాట విన్నప్పుడు, సముద్రము, ఆకాశము, తుఫాను, గాలి సమస్తం ఆయన మాట విన్నప్పుడు, నీ జబ్బు ఎంత, నీ రోగం ఎంత, నీ దరిద్రం ఎంత, ఒక్క మాట సెలవిస్తే చాలు ఉన్నతంగా దీవించబడతావు. విశ్వసించు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను ఆశీర్వదించగలడని, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను బాగు చేయగలడని, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడని నమ్ము. నీ స్థితి మారుతుంది. అంతేగాని 2 పడవల మీద కాళ్ళు పెట్టి, కులమనే పడవ ఒకటి, మతమనే పడవ ఒకటి, లోకమనే పడవ ఒకటి, దేవుడనే పడవ ఒకటి, ఆచారాలు ఒకవైపు, దైవత్వం ఒకవైపు, దేవుని సన్నిధికి వెళ్ళాలా, కూలికి పోవాలా, మనస్సాక్షి రెండింటి మధ్యలో ముక్కలు అయిపోయి ఎందుకు అంత బాధ? డిసైడ్ అయిపో, అటో ఇటు తేల్చుకో, విశ్వసించు. వారం అంతటిలో వచ్చే ఆశీర్వాదం ఈ ఒక్క రోజులో నువ్వు సంపాదించలేవు, కానీ ఈ ఒక్కరోజు నువ్వు ప్రభు దగ్గర ఉండటం వల్ల నెక్స్ట్ డే 1 వీక్ కావాల్సిన బ్లెస్సింగ్ నువ్వు పొందుకుంటావు. నా దేవుడు ఇవ్వగలడేస్తున్నామలో. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? నేను ముగిస్తున్నా. మీరు ఎప్పుడైనా రాత్రి అంతా నిద్రపోయి ఉదయం లేచిన తర్వాత ఏంట్రా అసలు నిద్రపోయిన సాటిస్ఫాక్షనే లేదు అని ఫీల్ అయిన సందర్భాలు ఎవరికైనా ఉన్నాయా? నాకైతే చాలా ఉన్నాయి. మీకుంటే ఒకసారి మీ చేతిలో తల్లులు చెప్పండి. దీనికి కూడా భయపడతారు ఏంటండి? నేను ఒకరోజు పడుకున్నా, నా కళ్ళలో అన్నీ తగలబడిపోతున్నాయి. నిద్రపోతున్నా కానీ మనశ్శాంతి లేదు. తగలబడిపోతున్నా, ఆర్పాలని నా తపన. కల్లో నేను ఆర్పలేకపోతున్నా. నన్ను ఎవడో 2 చేతులు వెనకాలేసి కట్టేశాడు. వదలరా ఆర్పాలి అంటున్నా. తెల్లవారి లేచి అమ్మయ్య ఇది కళ, దేవుడికి స్తోత్రం అనుకున్నా. కానీ నిద్రపోయిందంతా వేస్ట్ అయిపోయింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు లేదా? ఉంది కదా, గుర్తుపెట్టుకో. ఇంకోటి, దారిలో పోతా లేకపోతే బస్సులో వెళ్తా అలా కునికేసి 1-2 చిటుకులు జొల్లట్లు కాచుకొని గబుక్కున రాడ్డు కేసి పొడుచుకో లేచి అమ్మ ఏదో సాటిస్ఫాక్షన్, ఎంతో నిద్రపోయి అలసటంతా తీరిపోయినట్టుగా. ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉందా? నాకు ఉంది. దీన్నే కృప అంటారు యేసునామాలో. అంతే, నువ్వు 12 గంటలు నిద్రపోయిన రాని సాటిస్ఫాక్షను, ఆ విశ్రాంతి, ఆ చిన్న గడియలో నువ్వు ఎలా పొందుకున్నావో ఈ వారమంతా సంపాదించిన నిలబడని ఆశీర్వాదం ఆయన సన్నిధులు గడిపితే నా యేసయ్య నీకు ఇస్తాడు. అది తెలియక చాలామంది ఆయన వదిలిపెట్టిపోతున్నారు, జీవాన్ని వదిలిపెట్టి వెళ్తున్నారు, ఆశీర్వాదాన్ని వదిలేసిపోతున్నారు. మళ్ళీ సోమవారం ఆడ పెట్టేసి వస్తారు. మొత్తం ఎక్కడ ఏడో పెట్టి వస్తారు, ఉండదు అది. అందుకే నువ్వు మొదట అర్హత కలిగి ఉండాలి. రెండోది విశ్వసించాలి. ఏ విషయంలోనైనా నా యేసయ్య నాకు అద్భుతం చేస్తాడని నువ్వు నమ్మాలి. నువ్వు విశ్వసిస్తే మారు మనసు పొందుతావు, విశ్వసిస్తే బాప్తిజం పొందుతావు, విశ్వసిస్తే పరిశుద్ధాత్మను పొందుతావు, విశ్వసిస్తే వేరే బతుకుతావు, విశ్వాసం ఉంటే దైవిక స్వస్థత పొందుతావు. అందుకే అపోస్తలుడైన పౌలు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారా అంటాడు. అర్థమైందా? ఈ విశ్వాసం నీలో ఉంటే అది నీ పాపం వల్ల వచ్చిన రోగమైనా, దేవుని మహిమ కొరకు వచ్చిన జబ్బైనా, లోకంతో స్నేహం కలిగి ఆ రకంగా తెచ్చుకున్న బలహీనత అయినా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక. మూడవది, స్వస్థత ఎలా పొందుకోవచ్చు అంటే
ప్రార్థన ద్వారా స్వస్థత పొందొచ్చు. చాలా ప్రాముఖ్యమైన మాట. స్వస్థత ఎలా పొందొచ్చు? ప్రార్థన ద్వారా. 2 మాటలు తొందరగా చెప్పి ముగిస్తాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, అలాగే యాకోబు పత్రిక 5:15. మొదట దినవృత్తాంతం చదువుదాం. నా పేరు పెట్టబడిన నా జనులు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికితే, చెడును విడిచిపెడితే ఆకాశము నుంచి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెడితే, ప్రార్థన చేస్తే, ఆకాశమందున్న దేవుడు నీ మొర ఆలకించి నిన్ను స్వస్థపరిచి నీ దేశాన్ని స్వస్థపరుస్తాడంట. మరలా చెప్తున్నా, దేశం అంటే మట్టి కాదు, మనుషులు. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తుంది, నీ ప్రార్థన నీ ఇంటిని బాగు చేస్తుంది, నీ ప్రార్థన నీ సంఘాన్ని బాగు చేస్తుంది. అందుకే ప్రార్థన చేయడానికి తగ్గింపు అవసరం. తగ్గింపు అంటే ఇప్పుడు మనం మోకరిస్తున్నాం. ఎందుకని మోకాళ్ళు ఎందుకు వేయాలి? మోకాళ్ళు ఎవరు వేస్తారు తెలుసా? దొంగడు పరిగెడతా ఉండి వెనకాల పోలీసుడు పరిగెడతాడు, అరెస్ట్ అయ్యం అనగానే టపామని మోకాళ్ళే చేతులు ఎత్తుతాడు, సరెండర్. అయ్యా నేను నిరాశ్రాయుణ్ణయ్యా, నేను ఏమి చేయలేనయ్యా, నా వల్లనేం కాదయ్యా, మీరేం భయపడమాకండి, నన్నేం చేయమాకండి అని అర్థం. మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తడం అంటే సరెండర్ అయిపోవటం. నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, నాకు అంత సీన్ లేదు, ఏదైనా చేయాలంటే నీవేనయ్యా, ఏదైనా నీ కృపేనయ్యా అని మోకరించి చేతులేయటం విధేయత, తగ్గింపు. కొంతమందికి అది అహం ఒప్పుకోదు. మోకాళ్ళు వేయాలంటే మా చర్చిలో ఎట్టే ఉండదు, కుర్చీలు బల్లాలు బెంచులు, మోకాలు ఎట్టని స్పేస్ కూడా ఉండదు. వాళ్ళు కొంచెం రిచ్ అనమాట, దేవుడికి దగ్గర చుట్టాలేమో. ఎవరు దేవుడికి దగ్గర చుట్టాలేమో ఆ చర్చిలో అసలు మోకాలు వేయడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే మోకరించే స్థాయి వ్యక్తులు కాదు వాళ్ళు చాలా గొప్పోళ్ళు. మనమంటే దీనులం కనుక తగ్గించుకొని మోకరిస్తాం. అలా ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన విని దేవుడు వారిని స్వస్థపరుస్తాడంట. యాకోబు పత్రికలో ఏమని రాసి ఉంటుందంటే, విశ్వాస సహితమైన ప్రార్థన చాలండి. ఎలా స్వస్థపరుస్తుందంట? విశ్వాసంతో కూడిన ప్రార్థన, తగ్గించుకొని చేసే ప్రార్థన, విశ్వాసంతో చేసే ప్రార్థన. ఆ ప్రార్థన స్వస్థపరుస్తుంది. మరలా మీరు వెనక్కెళ్ళండి, ఈ కింద నుంచి మరలా వెనక్కెళ్ళండి. హిజ్కియా చేసింది ప్రార్థనే, దావీదు చేసింది ప్రార్థనే, వీరందరూ చేసింది ప్రార్థనే. వీరందరూ అర్హత కలిగి విశ్వాసంలో ఉండి ప్రార్థన చేశారు, స్వస్థత పొందారు. అర్థమైందా? రోగం రావడానికి 3 కారణాలు, స్వస్థత పొందడానికి 3 కారణాలు చెల్లైపోయినాయి. ఇది ఏ వ్యక్తికైతే రోగం వస్తుందో ఆ వ్యక్తి అర్హత కలిగి ఉంటే స్వస్థత దేవుడి దగ్గర నుంచి పొందొచ్చు. అప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి వైద్యుడు అవసరం లేదు. అయితే ఈ దైవిక స్వస్థతలో ప్రాముఖ్యమైన బలమైన మాట ఒకటి చెప్పి నేను ముగిస్తాను. 2 నిమిషాల్లో ముగిస్తాను. ఒకరోజు అపోస్తలుడైన పౌలు ఒక ప్రాంతానికి సువార్త నిమిత్తమై వెళ్తూ, మరి స్నానానికి వెళ్ళాడో భోజనానికి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, కానీ తన నడికట్టు తీసి ఆ ఓడలో ఒక చోట తగిలిచ్చాడు. ఈలోపు ఎన్నో సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న ఒకడు, మరి గుడ్డోడో వచ్చాడో, కుంటోడో వచ్చాడో, వంగిపోయేవాడు వచ్చాడో, గోడ తమ్ముడుకుంటూ వచ్చి ఆ గొడ్డ తగులుకున్నాడు. ఆ వస్త్రాన్ని ఎప్పుడైతే తగిలాడో వాడికి స్వస్థత కలిగింది. ఆ వస్త్రం తీసుకొని ఆనందపడుతున్నాడు. ఈ గుడ్డలో మహిమ ఉంది, ఈ వస్త్రంలో శక్తి ఉందని అందరికీ చెప్తున్నాడు. ఎవరిదిరా ఇదంటే పౌలు గారు ఎంత శక్తి కలిగిన వాడు. అందరికి ప్రార్థన చేసి కోటం పెట్టి మొత్తాన్ని బాప్తిజం ఇచ్చాడు వేస్తున్నాం మళ్ళా. అలాంటి పౌలు రోడ్డు మీద నడుస్తుంటే నీడబడి స్వస్థత పొందారు, ప్రార్థన చేస్తే స్వస్థత పొందారు. ఇంకా చెప్పాలంటే ఒకరోజు నేను వేరే దేశం వెళ్తున్నాను, మరలా మీ దగ్గరికి వస్తానో రానో, అక్కడ నుంచి నన్ను తీసుకొస్తారో తీసుకురారో, అరెస్ట్ చేస్తారో చంపేస్తారో తెలియదు, కాబట్టి జాగ్రత్తగా వినండి, త్వరగా చెప్తానని రాత్రి 12 వరకు మాట్లాడుతూనే ఉన్నాడంట. ఈలోపు ఒకడు కిటికీలో కూర్చొని గోడ కానుకొని వాక్యం వింటున్నాడు. ఇని నిద్రపోయి కింద పడ్డాడు. చర్చిలో పడింటే బాగుండేది, బయటపడ్డాడు. బయటపడేసరికి ప్రాణం పోయింది. ప్రాణం పోయిందని కేకలు పెడుతుండేసరికి పౌలు గారు గబగబా 3వ అంతస్తులోంచి దిగి ఆ చచ్చిపోయిన వాడిని ప్రార్థన చేసి బతికిచ్చాడు.
బతికిచ్చాడు. ఇక రన్నింగ్ చేసి రక్తమే చేయవాడు పెడదాం కోటమాన్ని. ఎట్ట బతికావు, ఎక్కడ పోయావు, ఏమనిపించింది, ఎట్టుంది, ఇవన్నీ లేవు, మీడియా అంతా లేదు. ఇంకా బతికావా నిద్రమోహమాడా, చక్కగా వాక్యమేనో అన్నాడు. చచ్చినోడిని చేసిన అద్భుతాన్ని పక్కన పెట్టి పైకి వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఆ స్థాయి వ్యక్తి పౌలు. అంటే ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత జరగకుండా ఉండదు. ఆయన హస్తం పెడితే, ఆయన తల మీద టచ్ చేస్తే అద్భుతం జరగాల్సిందే, స్వస్థపడాల్సిందే. అలాంటి పౌలుకి ఒక భయంకరమైన రోగం, ముళ్ళు, జబ్బోటి. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను బాగు చేయవా, నేను నడుము నొప్పి పడలేకపోతున్నానయ్యా, ఈ నడుము నొప్పితో నేను తిరగలేకపోతున్నానయ్యా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? 3వ ఆకాశమునకెళ్ళి మనుష్యుడు ఉచ్చరింప శక్యమ కాని మాటలు విని తిరిగి వచ్చిన ఒక మనుషుడు, ఆయన నేనేం చెప్పడానికి కూడా భయపడి సస్తున్నా. అంత గొప్ప మహిమను చూసి వచ్చా. ఆ మహిమను చూసి వచ్చిన నేను, ప్రభా నన్ను బాగు చేయవా అంటే దేవుడు అన్నాడంట, నా కృప నీకు సాల్లే. హల్లెలూయా. ఎందుకన్నాడు తెలుసా? దేవుడిచ్చిన మహిమను బట్టి, దేవుడిచ్చిన వాక్చాతుర్యాన్ని బట్టి, దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి, స్వస్థతలను బట్టి, అద్భుతాలను బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న కృపా వరాలను బట్టి ఎక్కడైనా అహంకారం వస్తుందేమో, ఎక్కడైనా పౌలు అతిశయిస్తాడేమోనని దేవుడు అది పెట్టాడంట. ఏం పెట్టాడు? ఇప్పుడు మీకు అర్థమైందా పాస్టర్ గారికి నడుము నొప్పి ఎందుకు వచ్చిందో? హల్లెలూయా. అదే కనుక పౌలుకి ఆ జబ్బు లేకపోతే, ఓం పౌలాయన మహా పౌలభ్యహో అని పౌలు గారి గుడి పెట్టేవాళ్ళు. ఎందుకని? చచ్చిపోయిన లేపుతున్నాడు, కుంటోళ్ళు నడిపిస్తున్నాడు, గుడ్డోడి కళ్ళు ఇస్తున్నాడు, మూర్ఛ రోగులు బాగు చేస్తున్నాడు, దయ్యం పట్టిన వాళ్ళు వదిలిపోతున్నారు. ఇంకా చెప్తున్నా, దయ్యాలు చెబుతున్నాయి. పౌలు తెలుసు, యేసు తెలుసు, మీరెవర్రా? మిగతా అపోస్తులు ఎట్టిపోయారా? పౌలు వేగంగా ముందుకు వచ్చేసాడు, అద్భుతాలు చేస్తున్నాడు. మరలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, మెస్సయ్య ఇంకొకడు వచ్చాడేమో అని. గుడి కట్టేవాళ్ళే. అందుకే పౌలుకి జబ్బు పెట్టాడు. అంటే అప్పుడు మనుషులందరూ అనుకున్నారు, ఈయన కూడా మన వంటి మనుషుడే, కాకపోతే దేవుని సేవకుడు, కానీ దేవుడు కాదు. అందుకని పౌలు గారు బలహీనుడయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఒక ఉత్తరం రాస్తాడు ఫిలిప్పీల సంఘానికి. ఏమని రాస్తాడు తెలుసా? నా తోటి యోధుడు, నా సహపనివాడు ఎపఫ్రొదితు నా యొద్దనే ఉన్నాడు, భయంకరమైన రోగం చేత బాధపడుతున్నాడు, నేను దుఃఖాక్రాంతున్నయ్యాను. వాడు రోగిస్తుడవుతే ఏం పౌలా అంత బాధపడాల్సిన అవసరం ఏంది? అద్భుతాలు చేసావుగా, ఎందరినో స్వస్థపరిచావుగా, ఏమో ప్రార్థన ఎపఫ్రొదితుకు చేయకపోయావా? ఎందుకని స్వస్థత చేయలేకపోయావు? ఒరే పిచ్చోడా, బలహీనుల కొరకు చేతులెత్తి చేసే అద్భుతాలు వేరు, బలవంతులు భరించే వ్యాధి వేరు. ఏంటయ్యా బలవంతుల వ్యాధి? ఇప్పుడు ఈ మాట చదువు, ఫైనల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం, లాస్ట్ మాట. 34వ వచనం చదువమ్మా. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొందిరి, కొందరైతే, ఆ మాట చూడండి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక. అబ్బా, హలో, మీ తలలు పైకెత్తండి ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మృతుల పునరుద్ధానమును దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చనిపోయిన వారిని బతికించుకున్నారు కొందరు. మరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక. ఏమి నొల్లక? విడుదల పొందనొల్లక యాతన పరచబడ్డారంట. అంటే అర్థం ఏంటంటే, కొంతమంది స్త్రీలు జబ్బు చేసినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు వెంటనే దానికి సంబంధించిన ఏర్పాట్లు, ఆర్థికంగా పరిస్థితి వచ్చింది, అందరిని కంటికి కనపడ్డ వాళ్ళందరినీ చేయి చాపి, అయ్యా అవసరమయ్యా, నువ్వేనయ్యా దిక్కు, నువ్వు లేకపోతే ఇక లేదయ్యా అని అధికారులకి, కుల పెద్దల దగ్గరికి, మత పెద్దల దగ్గరికి చుట్టూ తిరిగారు, అవసరం తీర్చుకున్నారు. రోగం వచ్చింది, కొండేపిలో ఉన్న మెడికల్ షాపులు మొత్తం
మల్లికార్జున అన్న దగ్గర నుంచి, సురేష్ అన్న దగ్గర నుంచి మొత్తం అనాసిను, పెంటాసిను, డైనోసర్ మొత్తం మింగేశారు. నాకు తగ్గిపోతే చాలనుకున్నారు. అంత నొప్పి భరించలేకపోయారు, మింగేశారు. ఎందుకని? తొందరగా విడుదల రావాలి, తొందరగా స్వస్థత పొందాలని అన్నీ తిన్నారు, స్వస్థత పొందారు. కానీ మరికొందరు ఉన్నారంట, వారు విడుదల పొందనొల్లట్లేదంట. బాగు చేస్తారు, ట్యాబ్లెట్ వేసుకో స్వస్థపడతావు, నాకొద్దు. మరి నొప్పి భరిస్తావా? ఎందుకని? మరి శ్రేష్టమైన పునరుద్ధానం నా కొరకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నింద నీకొక 100, గాయం నీకొక 1000, నష్టం నీకొక 1,00,000. ఎందుకయ్యా ఇదంతా? మరి శ్రేష్టమైన పునరుద్ధానం. విజయోత్సవాలతో ఊరేగించబడడానికి, నువ్వు గాయము చేత, వ్యాధి చేత నలగొట్టబడ్డానికి, క్షీణించిపోవడానికి, నొప్పిని భరించడానికి తగిన ప్రయత్నము చేయకుండా దేవుని దగ్గర, అయ్యా నేను నిన్నే నమ్ముకున్నాను కదా, మరి ఇంత వ్యాధి ఎందుకు వచ్చింది? అదిగో ఆ వ్యాధికి తగిన బహుమానం ఇప్పుడు తీసుకుంటాడంట. ఆ నష్టానికి ప్రతిగా ఈ ఆశీర్వాదం తీసుకో, ఆ కీడుకు ప్రతిగా ఈ దీవెన పొందుకో. ఫలాని విషయంలో నా వల్ల నువ్వు నష్టపోయావు కదా, బజారెక్కి రోడ్డు ఎక్కి వేసింటే న్యాయం జరిగేది కదా. కానీ ఎందుకు ఎక్కలా? దేవుడి కొరకు ఎక్కలా. నేను నీకు న్యాయం చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మరి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు, అంటే దేవుని మహిమ కొరకు యాతన పరచబడ్డారంట, నలగొట్టబడ్డారంట, నలిగిపోయారంట. ఈరోజు బల్లారాధన అంటే 3 రోజులు ఉపవాసం. మీరు విరుగు తినొత్తారులే అనుకోండి, ఎందుకంటే మీరు కడుపును ఖాళీ వంచరు. ఎందుకు పెట్టలా? కానీ నా బోటోడు పాప అమాయకుడు తెక్కలోడు కదా, ఏం తెలియదు, పాస్టర్ గారికి ఏమి తెలియదు, 3 రోజులు ఉపవాసం కడుపు కాల్చుకుంటా ఉంటాడు. దేనికి? మరి శ్రేష్టమైన బహుమానం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. నొప్పి వస్తున్నా, కాళ్ళు నొప్పులు వస్తున్నా, ఏం కుర్చీ వేసుకుని మాట్లాడొచ్చుగా పాస్టర్ గారు, అందరూ అలాగే చదువుతున్నారుగా. మరి శ్రేష్టమైన బహుమానం కొరకు. హల్లెలూయా. నడుము నొప్పి వస్తున్నా, కాళ్ళు నొప్పులు వస్తున్నా, పరిచర్య కొరకు ఏం రెస్ట్ తీసుకోవచ్చు కదా. చివరి శ్వాస వరకు పరిచర్యలో ఉంటా. ఎందుకని? రెస్ట్ తీసుకుంటే బాగా అవుతావుగా, చెప్తున్నారుగా. 4 నెలలు పడుకో, మంచం దిగమాక, నీకు అసలు నొప్పి ఉండదు, ఒంటి నా దగ్గర రా, పడుకోవచ్చు. కానీ నాకు అక్కర్లేదు, మరి శ్రేష్టమైన బహుమానం కావాలి. ఇది దైవిక స్వస్థత. అర్థమైందా? విడుదల పొందొచ్చు, కానీ నొప్పిని భరించి విడుదల పొందితే అది దైవిక స్వస్థత. దానివలన మరి శ్రేష్టమైన పునరుద్ధానం ఉంటుందంట, మరి శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంటుందంట. రెట్టింపు ఘనత, రెట్టింపు మహిమ, రెట్టింపు బహుమానం. ఈ పదాలకు అర్థం, ఈ పదాలకు ఆశ్రయం ఈ దైవిక స్వస్థత. దేవుని కొరకు యాతన పరచబడ్డవారు, రంపాలతో కోయబడ్డవారు. మీకు తెలుసా, విశ్వాసమును బట్టి మీరంతా పొందుకోవటమే తెలుసుకున్నారు. హలో, విశ్వాసమును బట్టి మీరు పొందుకోవటమే తెలుసుకున్నారు, మీరు నేర్చుకున్నది కూడా అదే. కానీ విశ్వాసమును బట్టి రంపాలతో కోయబడ్డారంట. ఇప్పుడు మీరు చదివిన మాటలో, విశ్వాసమును బట్టి అగ్నిగుండాల్లోకి వెళ్ళారంట, విశ్వాసమును బట్టి సింహాల నోళ్ళల్లోకి వెళ్ళారంట, విశ్వాసమును బట్టి తమ పిల్లల్ని బలిచారంట, విశ్వాసమును బట్టి హేబేలు అర్పణ అర్పించను, విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించను, విశ్వాసమును బట్టి ఇచ్చను, విశ్వాసమును బట్టి ఇచ్చను. ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది, తీసుకున్నట్లో కాదు. తీసుకుంట్లో అప్పు ఉంది, ఇచ్చుట్లో ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం నువ్వు అనుభవించాలంటే దైవిక స్వస్థత అనే మెట్టు నువ్వు ఎక్కాలి. అప్పుడు నువ్వు పిండబడ్డా, మర్దన చేయబడ్డా, గాయపరచబడ్డా, నిందించబడ్డా, కడుపు కాల్చుకోబడినా, ఏ పరిస్థితుల మధ్య నువ్వు వెళ్ళినా దేవుడు దానికి ప్రతిగా ఇహమందు పరమందు న్యాయం చేస్తాడు. ఒకరోజు ఆ మహిమను నువ్వు రుచి చూస్తావు. అది ఉపదేశంలో ఉన్న బలం. ఆమేన్. నైస్గా వాళ్ళలాగా మనం కూడా ఏదో ఒకటి మసిబూసి మారేడికాయ చేసుకొని ఆ భక్తి చేస్తున్నాంలే అని చెప్పి సాటిస్ఫై అవుతూ మనకు మనమే బాగుందిలే, మన భక్తి అంగీకారంగానే ఉందిలే అని చెప్పుకొని వెళ్ళేది కాదు భక్తి. దేవుడికి నచ్చిన ఆయన మాటల ప్రకారం, ఆయన నిబంధన ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేది భక్తి. రేపు పరలోకం వెళ్ళినప్పుడు నువ్వు సిగ్గుపడకుండా, నీ భక్తి ఆయన అగ్ని వేసినప్పుడు కాలిపోకుండా శుద్ధ సువర్ణముగా మారాలంటే ఈ మెట్టులోకి నువ్వు రావాలి. అది నా బాధ, బోధ. అర్థమైతే గట్టిగా చెప్పండి.